హలో మై డియర్ అమిగోస్, ఎలా ఉన్నారో అందరూ? నాకు తెలిసి మీరంతా చాలా చాలా బాగున్నారు. అండ్ బాగా లేకున్నా కూడా మీరు తొందరగా బాగుండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు వేదాంతు తెలుగు 8, 9, 10, మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మాస్టర్ టీచర్ దేవిలా లౌరీ అండ్ యువర్ ఫేవరెట్ అమిగో. సో ఇక వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేస్ లెట్ us బిగిన్ దిస్ నాన్న. ఏముంది సార్, ఆల్రెడీ పార్ట్ 1లో వీ హ్యావ్ లెర్న్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. పార్ట్ 1లో మనం ఏం డిస్కస్ చేసాం? వాట్ ఈజ్ ఏ పాలినామియల్, లీనియర్ పాలినామియల్ అంటే టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ వీ హ్యావ్ డిస్కస్డ్, అండ్ డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ వీ హ్యావ్ డిస్కస్డ్. బేస్డ్ ఆన్ దట్ వీ ట్రై టు సాల్వ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ అవర్ లాస్ట్ క్లాస్. అంటే నిన్న జరిగిన క్లాస్లో మనం చాలా చాలా డిఫరెంట్ థింగ్స్ అనేవి నేర్చుకోవడం జరిగింది. సో నౌ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు డిస్కస్ అంటే, నిన్న చెప్పిన క్లాస్కి ఇది కంటిన్యూషన్గా ఉంటుందమ్మా. సో వీ విల్ బి డిస్కసింగ్ దీస్ కంటిన్యూషన్ ఓన్లీ. సో కంటిన్యూషన్ డిస్కస్ చేయాలి కాబట్టి సో జాగ్రత్తగా వినండి. మరి నిన్న క్లాస్ విని రావాలి ఎవరైనా సరే. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఎస్టర్డే సెషన్, ఇమీడియట్గా పాస్ చేసి నిన్నటి క్లాస్ విని ఇది వినండి అమ్మా, ఎందుకంటే కొంచెం ఇంటర్లింక్ అయి ఉంటుందన్నమాట. సో ఇక మొదలు పెట్టేద్దాం మరి. సో ఈరోజు సెషన్కి వస్తే ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ టుడేస్ క్లాస్ విల్ బి జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. సార్, జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటి? జీరో ఆఫ్ ది పాలినామియల్ నేర్చుకునే ముందు నాన్న వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. ఇది ఒక కాన్సెప్ట్ మనకు తెలియాలబ్బా. వాల్యూ ఆఫ్ ఏ, చూడండి, పాలినామియల్ అంటే ఏంటో తెలియాలి. వాట్ డూ యూ మీన్ బై వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్? సార్, వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి. సో సార్, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఉన్నది రాన్న. లెట్ us take this is a polynomial. ఈ వాల్యూకి ఈ పాలినామియల్ వాల్యూ కావాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ పాలినామియల్ ఎట్ x ఈక్వల్ టు 2. ఎట్ x ఈక్వల్ టు 2. x ఈక్వల్ టు 2 దగ్గర ఈ పాలినామియల్కి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా సార్ ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఎక్కడైతే పాలినామియల్లో x అని ఉందో అక్కడ మనం 2 సబ్స్టిట్యూట్ చేయాలి నాన్న. సో p ఆఫ్ 2. సో x ఉన్న చోట 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇట్ విల్ బికమ్ 2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 ప్లస్ 3. ఇదేమవుతుందన్న, 2 స్క్వేర్ వాల్యూ 4 ప్లస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 3. సో 4 ప్లస్ 4 8, 8 ప్లస్ 3 11. సో 11 ఈజ్ గోయింగ్ టు బి ద వాల్యూ ఆఫ్ దిస్ పాలినామియల్ ఎట్ x ఈక్వల్ టు 2. ఓకేనా? సో వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ p ఆఫ్ x ఎట్ x ఈక్వల్ టు 2 విల్ బి 11. ఈ విధంగా మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. కావాలంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. మరి యూ కెన్ కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇక్కడ లెట్ మీ టేక్ అనదర్ పాలినామియల్ యాజ్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఇగో ఇది మన యొక్క పాలినామియల్. సో యూ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ దిస్ పాలినామియల్ ఎట్ x ఈక్వల్ టు 0 నాన్న. at x ఈక్వల్ టు 0 దగ్గర కావాలి. అంటే ఏమున్నది సార్, x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. అంటే పాలినామియల్ వాల్యూ ఎట్ x ఈక్వల్ టు 0 విల్ బి 0 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 0 ప్లస్ 1. సో హౌ మచ్ ఐఎమ్ గెట్టింగ్ సార్? 0 క్యూబ్ అంటే 0, 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0, మళ్ళీ 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0 ప్లస్ 1. సో టోటల్గా మనకి ఎంత వచ్చిందమ్మా? 1 వచ్చింది. So value of this polynomial p of x at x equal to 0 will be 1. Sir, value of polynomial ఇప్పుడు క్లియర్ అయింది మరి. బట్ మనకు కావాల్సింది ఏంటి? జీరో ఆఫ్ ది పాలినామియల్. సో వాట్ డూ యూ మీన్ బై జీరో ఆఫ్ ది పాలినామియల్? సో చూద్దాం రండి, జాగ్రత్తగా చూడండి. సో జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏంటి సార్? జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి? జాగ్రత్తగా చూడండి అమ్మా, నేను చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోయేటట్టు చెప్తాను. సో ఇఫ్ వాల్యూ ఆఫ్ ది పాలినామియల్, జాగ్రత్తగా చూడండి, ఇఫ్ వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ ఎట్ x ఈక్వల్ టు a, x ఈక్వల్ టు a దగ్గర వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలి మనం. ఓకే, ఎట్ x ఈక్వల్ టు a ఈజ్ 0. జాగ్రత్తగా చూడండి, ఈజ్ 0. ఒకవేళ ఈ వాల్యూ కనుక మనకు 0 అయితే, పాలినామియల్ వాల్యూ ఎట్ x ఈక్వల్ టు 0 అయితే,
దెన్ అప్పుడు ఏమంటాం మనం, జాగ్రత్తగా చూడండి. దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఈజ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్. అంతే, జీరో ఆఫ్ ది పాలినామియల్. దట్స్ ఇట్. వెరీ సింపుల్ నాన్న, వెరీ సింపుల్ డెఫినేషన్. సార్ దీనికి మరి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారా? కొంచెం డెఫినేషన్తో ఇబ్బందిగా ఉంది అర్థం చేసుకోవడానికి అంటే చూడండి, మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మీరు అందంగా ఉంటారు కాబట్టి, యు గైస్ ఆర్ బ్యూటిఫుల్ బై హార్ట్. సో బై హార్ట్ మీరు బ్యూటిఫుల్గా ఉన్నారు కాబట్టి మీకోసం బై హార్ట్ బ్యూటిఫుల్ ఉండే ఒక పాలినామియల్ తీసుకుందాం నాన్న. సార్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2x ప్లస్ 1. సో ఇప్పుడు ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 చెక్ చేయండి అమ్మా. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1, వాట్ ఈస్ ద వాల్యూ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1? ఎంత వస్తుంది ఇక్కడ మనకు వాల్యూ చూడండి. సార్ పి ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 1. ఇట్ మీన్స్ 1 మైనస్ 2 ప్లస్ 1. సో 2 మైనస్ 2 సార్, 2 మైనస్ 2 దట్ విల్ బి ఈక్వల్ టు 0. సో పి ఆఫ్ 1 వాల్యూ ఎంత అయింది నాన్న? పి ఆఫ్ 1 వాల్యూ వచ్చేసి 0 అయింది. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ జీరో ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. అంతే, జీరో ఆఫ్ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు అని అవుతుంది 1 0 అవుతుంది. కానీ సార్ ఒక పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయి ఇది కూడా కనుక్కోవాలి కదా. ఎన్ని జీరోస్ వస్తాయి యాక్చువల్గా? ఒక పాలినామియల్కి ఒకటే ఉంటుందా, 2 ఉంటాయా, 3 ఉంటుందా, 4 ఉంటుందా, 5 ఉంటుందా, ఎన్ని? సో ఇప్పుడు మనం అవి కూడా జాగ్రత్తగా కనుక్కుందాం, మరి ఎన్ని జీరోస్ ఉంటాయి. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, జీరో ఆఫ్ ది పాలినామియల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్, బేసికల్గా మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ కదా ఇక్కడ కావాల్సింది. ఇది నోట్ డౌన్ చేసుకోండి అన్న, మేక్ ఏ నోట్. సో చూడండి ఏంటి సార్, నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే దిస్ షుడ్ బి ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్కి ఈక్వల్గా ఉంటాయి. సో దిస్ షుడ్ బి ఈక్వల్ టు ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్. ఒకవేళ పాలినామియల్ డిగ్రీ 0 ఉంటే ఓన్లీ 0 zeros, పాలినామియల్ డిగ్రీ 1 ఉంటే 1 0, పాలినామియల్ డిగ్రీ 2 ఉంటే 2 zeros, డిగ్రీ 3 ఉంటే 3 zeros, డిగ్రీ 10 ఉంటే 10 zeros, 100 ఉంటే 100 zeros ఉంటాయి అని మీనింగ్. సో ఇది ఇంపార్టెంట్ అమ్మా మనకు, ఓకేనా? సో ఇప్పుడు మనం జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం, చెక్ చేద్దాం వీటి మీద క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి మనకు. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ది క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ జీరో ఆఫ్ ది పాలినామియల్. కన్సెప్ట్ అయితే క్లియర్ కదమ్మా, కన్సెప్ట్ క్లియర్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ది క్వశ్చన్స్. జాగ్రత్తగా చూడండి. మరి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాను నేను, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినామియల్స్. ఇందులో ఉన్న పాలినామియల్స్కి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ us ట్రై టు ఫైండ్ ఎవ్రీథింగ్. సో నేను కొన్ని చెప్తాను, మీరు కొన్ని చేయండి. టోటల్గా 6 ఉన్నాయి కదా. సో టోటల్గా 6 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 3 నేను చేస్తాను, మిగతా 3 మీరు చేయండి, ఓకే? సో సమన్యాయం అనమాట, తల్లి పిల్ల సమన్యాయం అన్నట్టు ఫస్ట్ 3 నేను చేస్తాను, సెకండ్ మిగిలిన 3 మీరు చేయండి. ఈ 3 మీకు హోంవర్క్ నాన్న. దీస్ 3 ఆర్ యువర్ హోంవర్క్. ఇది మనకు హోంవర్క్. మీరు ట్రై చేయాలమ్మా, ట్రై చేసి నాకు చెప్పాలి. ట్రై చేసి ఏం చేస్తారు మీరు, హోంవర్క్ కామెంట్ ద సొల్యూషన్, కామెంట్స్లో సొల్యూషన్స్ పెట్టాలి. చూస్తారు, సెషన్స్ చూస్తారు. మళ్ళీ సార్ క్లాస్ చెప్పకపోతే 9th క్లాస్ వాళ్ళకేమో, సార్ 9th క్లాస్ వాళ్ళకి పట్టించుకోవట్లేదు మీరు, 9th వాళ్ళకి అసలు క్లాసెసే చెప్పట్లేదు అంటారు. క్లాసెస్ చెప్తుంటేనేమో మరి హోంవర్క్ ఇచ్చిన వాటికి ఆన్సర్లు ఏమో కామెంట్స్ కూడా పెట్టరాయే. ఎలారా చెప్పేది? వింటున్నారంటే ఏదో క్యాజువల్గా యూట్యూబ్లో ఒక సినిమా చూసినట్టు చూసుకుంటూ వెళ్ళిపోతాను సార్ నేను అంటే అయ్యేది కాదు కదా. యూట్యూబ్లో సినిమా చూసినట్టు చూస్తా అంటే అవ్వదమ్మా, సినిమా చూస్తున్నట్టే చూడండి, కాకపోతే ఒక పెన్ను పేపర్ పెట్టేసుకొని చూడండి, ఓకే? సో అలా మీరు చూస్తేనే ఈజీగా మీకు అర్థమవుతుంది. సో జాగ్రత్తగా చూద్దాం మరి వాట్ ఈస్ గివెన్ హియర్. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇందులో ఫస్ట్ వన్ పి ఆఫ్ ఎక్స్ చూడండి ఎంత ఇచ్చారు, 4x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7. వెరీ గుడ్. ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 కావాలంట, అంటే పి ఆఫ్ 1 చూడండి.
వాల్యూ ఆఫ్ ది పాలినామియల్. 4 into 1 square minus 3 into 1 plus 7 అంటే ఎంత వస్తుందమ్మా వాల్యూ? 4 into 1 square is 4 minus 3 plus 7. సో చూడండి 4 minus 3 ఎంత? 1. సో 1 plus 7 ఎంతమ్మా? 8. ఇది నాన్న 8. P of 1 వాల్యూ ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది సింపుల్గా. మరి సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. Q of y ఇచ్చాడబ్బా మనకు. Q of y. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Q of y? ఎంత ఇచ్చారు చూడండి. 2y cube minus 4y plus root 11 at y equal to 1. y equal to 1 దగ్గర కావాలి అంటే Q of 1 వాల్యూ కావాలి. 2 into 1 cube minus 4 into 1 plus root 11. So how much I am getting? 2 into 1 cube అంటే 2 నానా, minus 4 plus root 11. 2 minus 4 ఎంతమ్మా? minus 2 plus root 11 సార్. సో Q of 1 ఎంత వస్తుంది మనకు వాల్యూ? minus 2 plus root 11. ఒకసారి మీరు దీన్ని చూసేటప్పుడు ఏం చేయాలి? మీరు తెలుసు కదా రూల్స్. పాజ్ చేయండి, సాల్వ్ చేయండి, మళ్ళీ రండి ఇక్కడికి. కరెక్ట్గా వచ్చిందా రాలేదా? మ్యాచ్ ద సొల్యూషన్స్, అంతే సింపుల్. థర్డ్ వన్ చూడండి. వాట్ ఈస్ గివెన్? థర్డ్ వన్ వచ్చేసరికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే r of t is equal to 4t cube minus 4t power 4 అంటమ్మా. yes 4t power 4 నెక్స్ట్ plus 3t cube minus t square plus 6 at t equal to p దగ్గర కావాలి మనకు. ప్లస్ 6 at t equal to p. సార్ t equal to p ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా? r of p వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 4 ఉంది కాబట్టి 4p పవర్ 4 ప్లస్ 3p క్యూబ్ మైనస్ p స్క్వేర్ ప్లస్ 6. ఇంతే. దిస్ ఈజ్ ద వాల్యూ. మనకు p వాల్యూ ఎంతో తెలియదు అన్నారు, జస్ట్ p అడిగారు మనకు, r of p అడిగారు. సో r of p ఇది. p ఈక్వల్ టు తర్వాత ఏదైనా వాల్యూ ఇచ్చేసుకోండి, అది సరిపోతుంది. ఒకవేళ p ఈక్వల్ టు పర్టికులర్ వాల్యూ ఇచ్చారనుకోండి, ఇలాంటి ఒక సొల్యూషన్ వచ్చింది. ఓన్లీ p సార్, p ఈజ్ ఎనీ రియల్ నెంబర్. t బిలాంగ్స్ టు r అన్నారు, సో r కెన్ బి, p కెన్ బి ఎనీ రియల్ నెంబర్ మరి. సో ఈ విధంగా మనం మిగతా 3 ఆన్సర్స్ కూడా మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఆన్సర్స్ నాకు కామెంట్స్లో పెట్టండి అమ్మా. I want you to drop the comments, drop your solution in the comments. Okay, now let us move towards the next question. జాగ్రత్తగా చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1. పాలినామియల్ p of x equal to 2 ఇచ్చారు. సో హియర్ p of x equal to given as x plus 2. you have to find p of 1 first. so p of 1 value ఎంతమ్మా? సార్ 1 plus 2 that will be equal to 3. p of 2 plus 2 that will be equal to 4. p of minus 1 అన్నారు కాబట్టి minus 1 plus 2 that is equal to 1. p of minus 2 అంటే సార్ minus 2 plus 2 that will be equal to 0. సో which among చూడండి 1, 2, -1 and -2 ఇందులో 0 ఏదవుతుంది నాన్న? ఈ 4 0 ఏది అవుతుంది అన్నారు. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 0 వాల్యూ ఎక్కడ వచ్చింది మనకు? -2 దగ్గర మాత్రమే 0 వచ్చింది. సో మనం ఇప్పుడు ఏమని రాయొచ్చు? యాజ్ p of -2 equal to 0, we can say that x equal to -2 is the 0 of p of x. అంతే, is the 0 of p of x. -2 దగ్గర 0 అయింది కాబట్టి x equal to -2 is the 0 of p of x. అంతే, వెరీ సింపుల్ సొల్యూషన్. దీనికి మీకు 2 మార్కులు వస్తాయి, 2 మార్క్ క్వశ్చన్స్ ఇలాంటివి ఈజీగా వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద 0 ఆఫ్ ది పాలినామియల్ అన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐ విల్ టెల్ యూ ద స్టెప్స్. కొన్ని స్టెప్స్ చెప్తాను మీకు, జాగ్రత్తగా వచ్చేస్తుంది మనకు. సార్ పాలినామియల్ ఏమి ఇచ్చారమ్మా? p of x that will be equal to 3x plus 1. సో ఎప్పుడైనా సరే లీనియర్ పాలినామియల్కి, ఇది లీనియర్ కదమ్మా, డిగ్రీ 1 కాబట్టి ఇది లీనియర్.
స్టెప్ నెంబర్ వన్ ఏంటి, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేసుకోండి. సో ఆ ప్రకారం ఇది ఏమవుతుంది, 3x + 1 = 0. ఇంకేముంది, సాల్వ్ ఫర్ ఎక్స్, ఇదే స్టెప్ నెంబర్ 1, ఇదేనా అంతే, సొల్యూషన్ వచ్చింది. సో ఎంత ఉందమ్మా ఇక్కడ ఇప్పుడు సార్, 3x = -1, వీఆర్ గెట్టింగ్ x = -1/3. దిస్ ఈజ్ ద 0, అంతే, దిస్ ఈజ్ ద 0. x = -1/3 ఈజ్ ద 0. చూడండి, వెరిఫికేషన్ చేద్దామా మీ అందరి కోసం. సార్ మాకు డౌట్ ఉంది, మరి అది అవుతుందా లేదా అని డౌట్. వెరిఫికేషన్, సో వెరిఫికేషన్ చేస్తా ఉన్నానమ్మా నేను, జాగ్రత్తగా చూడండి. మరి ఐ విల్ డూ ద వెరిఫికేషన్. సార్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x + 1, మరి పి ఆఫ్ -1/3, 3 × -1/3 + 1. సో 3 క్యాన్సిల్ అయిపోతే -1 + 1 దట్ ఈజ్ 0. చూడండి, పి ఆఫ్ -1/3 వాల్యూ 0 వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు -1/3 ఈజ్ ద 0. అదే కదా మనకు వచ్చిన సొల్యూషన్. వెరిఫికేషన్ కూడా అయిపోయినది, అంతే, ఏమీ లేదు. మీరు అస్సలు టెన్షన్స్ పెట్టుకోకండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద 0 ఆఫ్ ది పాలినామియల్ 2x - 1. ఇంకేమున్నదిరా బాయ్, ఒకసారి ఒక క్వశ్చన్ చేసేసామా, దుమ్ము లేపేయడమే ఇక. మేక్ ఇట్ ఈక్వల్ టు 0, 2x - 1 = 0, 2x = 1, x = 1/2. అయిపోయింది, 0 అయిపోయింది. సేమ్ సొల్యూషన్, కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు. యూ కెన్ వెరిఫై ఇట్ ఇఫ్ యూ నీడెడ్. నెక్స్ట్ వన్, 0 ఆఫ్ ది పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఇప్పటిదాకా మనం చేసింది అదే కదా బేసిక్గా, కాకపోతే దీనికి మనం ప్రాపర్గా చూద్దాం. సో 1 వేరియబుల్ పాలినామియల్ ఎలా ఉంటుందమ్మా, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సార్ ax + b వేర్ ద వాల్యూ ఆఫ్ a కెనాట్ బి ఈక్వల్ టు 0. సో దీనికి 0 కావాలి కాబట్టి స్టెప్ నెంబర్ 1, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకోండి. సో వన్స్ యూ మేక్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, వాట్ ఆర్ వీ గోయింగ్ టు గెట్, ax + b = 0, అండ్ దిస్ ఇంప్లైస్ ax, చూడండి ఎంత వస్తుంది మనకు వాల్యూ, ax = -b, అంటే సార్ x = -b/a. ఇగో ఇది ఫార్ములా లాగా ఒకటి గుర్తుపెట్టేసుకోవాలి మనం. కీప్ దిస్ వన్ యాజ్ ది ఫార్ములా, కొంచెం ఫార్ములా లెక్క గుర్తుపెట్టేసుకోండి, అంతే, అయిపోతుంది కథం. జర ఫార్ములా లెక్క గుర్తుపెట్టుకోండి. సో x = -b/a. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడైనా సరే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడిగాను, ఏంటి సార్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను అడిగాను 0 ఆఫ్ ది పాలినామియల్ x = 2x + 3, ఫార్ములా -b/a, డైరెక్ట్గా రాసేయండి. x = -3/2, 0, అంతే, -3/2 డైరెక్ట్గా. ఓకే, డైరెక్ట్గా రాయవచ్చు, డైరెక్ట్గా రాసేయండి. యూ కెన్ రైట్ ఇట్ డైరెక్ట్లీ బై యూజింగ్ దిస్ ఫార్ములా. సో ఇది అందుకే ఫార్ములా చెప్పాను, ఇది ఇంపార్టెంట్ అని. నెక్స్ట్, వెరిఫై 2 and 1 ఆర్ జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ ఆర్ నాట్. ఒక పాలినామియల్ ఇచ్చారు, 2 and 1 అనేది దీనికి జీరోస్ అవుతాయా లేదా అనేది వెరిఫై చేయాలి. ఎలా వెరిఫై చేస్తాం, పాలినామియల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం ఎటు 2 and 1. ఒకవేళ అది వాల్యూ 0 అయితే 0 అవుతుందని, లేదంటే అవ్వదని మీనింగ్. సో అంతే. మరి ఇప్పుడు చూసేద్దాం, ఒకసారి జాగ్రత్తగా చూడండి. పి ఆఫ్ ఎక్స్ ఎంత ఉందిరా సార్, పి ఆఫ్ ఎక్స్ = x² - 3x + 2. సో నౌ లెట్ us try to find the value 1 by 1. సార్ పి ఆఫ్ 2 కదా, సో 2 వాల్యూ ఎంత, 2² - 3 × 2 + 2. సో దిస్ వాల్యూ విల్ బికమ్ 4 - 6 + 2. సో 6 - 6 దట్ విల్ బి 0. పి ఆఫ్ 2 వాల్యూ ఎంత అయింది నాన్న, 0 అయింది. సేమ్ అదే విధంగా మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే, లెట్ us try to find the value of one more function. ఏంటి, పి ఆఫ్ 1. సార్ పాలినామియల్ వాల్యూ ఎట్ 1, చూడండి, 1² - 3 × 1 + 2. సో దిస్ వాల్యూ విల్ బికమ్ 1 - 3 + 2. అంటే సార్ ఇది 3 - 3 దట్ ఆల్సో ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం రాస్తాం ఇక్కడ, వాట్ షుడ్ వి రైట్ హియర్ మై డియర్ అమిగోస్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏమి రాద్దాము అంటే, నౌ యూ కెన్ సీ ఇట్ హియర్, వీ కెన్ రైట్ దట్. దీన్ని బట్టి మనం ఏమని రాయొచ్చు ఇక్కడ, యాజ్ పి ఆఫ్ 2 = 0 and p of 1 = 0, we can say that we can
say that x equal to 1 comma 2 are the zeros of p of x equal to x square minus 3x plus 2. ఇలా మనం లాస్ట్లో ఇదంతా చేసేసి జీరోస్ అవుతాయిరా బాబు అని చెప్పేసి ఒక చిన్న ఏం చేస్తాం మనం, ఒక చిన్న లైన్స్ ఇలా 2 లైన్స్ ఒకటి రాసేసారనుకోండి, మీకు ఫుల్ మార్క్స్ వేసేస్తారు. రాయడం అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారు, ఇగో ఇక్కడ రాక రాసి వదిలేస్తారమ్మా, ఇది రాయరు. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పార్ట్, ఈ పార్ట్ రాయరు మీరు, ఇగో ఇది వదిలేస్తారు. ఇది రాసేసి ఇది మాత్రం వదిలేస్తారు మీరు. అప్పుడు ఇబ్బంది నాన్న. దీంతో పాటు ఈ 2 రాయాలి. 2 రాస్తేనే ఫుల్ మార్క్స్. ఇది గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు రైట్ బోత్. నెక్స్ట్ వన్, ఇఫ్ 3 ఈజ్ ఏ జీరో ఆఫ్ ది పాలినామియల్ దెన్ ఫైండ్ ఏ. 3 ఈజ్ ఏ జీరో అయితే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, p ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ ఏ. సో 3 అనేది జీరో అన్నారు కాబట్టి యాజ్, చూడండి, x ఈక్వల్ టు 3 ఈజ్ ఏ జీరో ఆఫ్ p ఆఫ్ ఎక్స్. జీరో ఆఫ్ p ఆఫ్ ఎక్స్ ఏమవ్వాలి, p ఆఫ్ 3 వాల్యూ కనుక మనకు జీరో అవ్వాలి. p ఆఫ్ 3 ఈక్వల్ టు జీరో అవ్వాలి. సో p ఆఫ్ 3 వాల్యూ ఎంత సార్, 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 3 మైనస్ ఏ షుడ్ బి ఈక్వల్ టు జీరో. సో 3 స్క్వేర్ వచ్చేసి 9 ప్లస్ 2 ఇంటూ 3 వచ్చేసరికి 6, దట్ విల్ బి ఈక్వల్ టు ఏ. సో ఇందులో నుంచి ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకు, 15. సో ద వాల్యూ ఆఫ్ ఏ వీఆర్ గెటింగ్ ఇట్ యాజ్ 15 ఇయర్. ఏ వాల్యూ మనకు ఎంత వచ్చింది, 15. ఇదే అంతే. చూడండి, 3 0 అన్నాడు. 3 ఈజ్ ఏ జీరో. ఇట్ వాజ్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్. చూడండి, 3 ఈజ్ ఏ జీరో. 3 ఈజ్ ఏ జీరో అన్నారు కాబట్టి p ఆఫ్ 3 ఈక్వల్ టు జీరో అవ్వాలి. సో p ఆఫ్ 3 ఈక్వల్ టు జీరో సబ్స్టిట్యూట్ చేయండి, ఏ వాల్యూ వచ్చేస్తుంది మనకు, ఆరామ్సే వచ్చేస్తుంది వితౌట్ ఎనీ టెన్షన్స్. ఏ గోలా, ఏ టెన్షన్ ఏమీ లేదు అబ్బా, డైరెక్ట్గా వచ్చేస్తుంది వాల్యూ. నెక్స్ట్ థింగ్ చూడండి, మరి సార్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది పాలినామియల్. వాల్యూస్ కనుక్కోమంటున్నారు. పాలినామియల్ ఏమి ఇచ్చారు చూడండి. పాలినామియల్ p ఆఫ్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ 5x మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 3. ఇగో ఇది మనకి ఇచ్చిన పాలినామియల్. సో ఫస్ట్ జీరో, ఫస్ట్ వన్ సార్, p ఆఫ్ 0 5 into 0 minus 4 into 0 square plus 3. So how much I am going to get? 5 into 0 is 0 minus 0 plus 3, that will be equal to 3. So p of 0 value entamma 3 ayindi. The value of p of 0 we got it as 3. Second question, sir x equal to minus 1 ante p of minus 1 kavali manaku. So 5 into minus 1 minus 4 into minus 1 square plus 3. సో ఇప్పుడు చూడండి, 5 into minus 1 వచ్చేసరికి minus 5 minus 4 plus 3. సో minus 9 plus 3 will become minus 6. p of minus 1 వాల్యూ ఎంత, minus 6 అయింది. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఏమున్నది ఇంకా మనకు కావాల్సింది, p of 2 సార్. థర్డ్ క్వశ్చన్ కదా ఇది. థర్డ్ క్వశ్చన్, p ఆఫ్ 2. చూడండి, x ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. 5 into 2 మైనస్ 4 into 2 స్క్వేర్ ప్లస్ 3. సో 5 into 2 10 మైనస్ 4 into 4 16 ప్లస్ 3. సో ఎంత అవుతుందమ్మా, 13 మైనస్ 16, దిస్ విల్ బి మైనస్ 3. ఇగో ఇవి వాల్యూస్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి p ఆఫ్ 0, p ఆఫ్ minus 1, p ఆఫ్ 2, వీ గాట్ ఆల్ ద వాల్యూస్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు. వాల్యూ ఆఫ్ ది పాలినామియల్స్ వర్ డన్. కంప్లీట్ చేసేసాం. వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ మనం ఫైండ్ అవుట్ చేసేసినాం. నథింగ్ టు వరీ. ఇదే విధంగా అన్నీ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏది అడిగితే అది. అందుకనే మీరు ఏం చేయాలి, క్వశ్చన్ని ఒకటికి 2 సార్లు చదవండి అన్న. వెన్ ఏ క్వశ్చన్ ఈస్ గివెన్ టు యూ గైస్, రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ మోర్ దెన్ 1 టైమ్. క్వశ్చన్ ఇచ్చేసి ఏదైనా ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ టిప్స్ ఎవర్. ఏంటి సార్ అంటే, క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ని 1కి 2 సార్లు చదువుతాం. దిస్ ఈజ్ యువర్ టిప్ నెంబర్ 1. టిప్ నెంబర్ 2 ఏంటి, వాట్ ఈస్ గివెన్, ఏమి ఇచ్చారు అసలు ఏం కనుక్కోవాలి మనం. వాట్ ఈస్ గివెన్, వాట్ ఈస్ నీడెడ్, ట్రై టు ఐడెంటిఫై దీస్ 2. దిస్ ఈజ్ యువర్ టిప్ నెంబర్ 2. ఇది కనుక టిప్ నెంబర్ 2 వరకు మీరు రాకపోయారా అంటే, మీకు ఇది రాలేదు అంటే మీరు క్వశ్చన్ సరిగా చదవలేదు అని మీనింగ్. సో యూ హ్యావెంట్ ఫాలోడ్ ద
టిప్ నెంబర్ 1 అని మీనింగ్. సో ఇది వచ్చేసింది అంటే ఇక్కడ దాకా టిప్ నెంబర్ 2 వచ్చేదాకా వచ్చేసారంటే 50% సొల్యూషన్ వచ్చింది. ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలని తెలిసిందే చాలు కదమ్మా. ఫార్ములాస్ మనకి ఇచ్చిన దానికి తెలిసిన కాన్సెప్ట్ అప్లై చేస్తాము, వచ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ P of 0, P of 1, P of 2 ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినామియల్స్. ఓకే, అన్నిటికీ కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ చూడండి అమ్మా, ఫస్ట్ పాలినామియల్ ఏముంది సార్? ఫస్ట్ పాలినామియల్ P of y ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ మైనస్ y ప్లస్ 1. ఏమేమి వాల్యూస్ కావాలంట? P of 0 కావాలి. జాగ్రత్తగా చూడండి. P of 0, P of 0, 0 స్క్వేర్ మైనస్ 0 ప్లస్ 1, దట్ విల్ బి 1. 0 మైనస్ 0 ప్లస్ 1, 1. నెక్స్ట్ P of 1 కావాలి. P of 1, 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1. వాల్యూ ఎంతనా? 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 ప్లస్ 1. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత? 1 మాత్రమే. ఇది P of 1 వాల్యూ. నెక్స్ట్ P of 2 వాల్యూనా? ఎస్, పాలినామియల్ వాల్యూ ఎట్ x ఈక్వల్ టు 2 ఆర్ y ఈక్వల్ టు 2. సో P of 2 అంటే 2 స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1, 4 మైనస్ 2 ప్లస్ 1. సో 4 మైనస్ 2 ఎంతనా? 2 ప్లస్ 1, 3. సో P of 2 వాల్యూ వచ్చేసరికి 3 అయిపోయింది. దిస్ ఈజ్ ద వే యూ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూస్. అంతే, ఇంకేం లేదమ్మా. ఇక్కడ మీరు ఏదో అనుకోకండి, చాలా సార్ ఇంత పెద్ద క్వశ్చన్స్ అని చెప్పేసి అస్సలు అనుకోవడం లేదు, సమస్య లేదు, డైరెక్ట్గా వచ్చేస్తాయి. చిన్న చిన్న క్వశ్చన్లే మనకి ఇచ్చినాయి ఇవన్నీ. సెకండ్ వన్ చూడండి, P of t ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ t ప్లస్ 2t స్క్వేర్ మైనస్ ఆఫ్ t క్యూబ్. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూడండి, దీన్ని సాల్వ్ చేద్దాం. P of 0 కావాలి. P of 0, 2 ప్లస్ 0 ప్లస్ 2 ఇంటూ 0 క్యూబ్ మైనస్ ఆఫ్ 2 ఇంటూ 0 స్క్వేర్. ఇది 0 స్క్వేర్ మైనస్ ఆఫ్ 0 క్యూబ్. సో చూడండి, 2 ప్లస్ 0 ప్లస్ 0 మైనస్ 0. 2 is the answer for P of 0. మరి P of 1 సార్? P of 1 వాల్యూ ఎంత? 2 ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1 క్యూబ్. సో ఎంతనన్నా? 2 ప్లస్ 1 3 ప్లస్ 2 మైనస్ 1 1. సో 3 ప్లస్ 1 4. నెక్స్ట్ ఏంటి? లాస్ట్లో P of 2 మిగిలింది. సో పాలినామియల్ వాల్యూ ఎట్ x ఈక్వల్ టు 2 చూడండి సార్. ఇది 2 ప్లస్ 2 ప్లస్ 2 ఇంటూ 2 క్యూబ్ 2 ఇంటూ 2 స్క్వేర్ కదా. ఒక పని చేద్దాం, దీన్ని మనం నెక్స్ట్ స్లైడ్లో రాద్దాం నాన్న. నెక్స్ట్ దాంట్లో రాద్దాం, కొంచెం ఇబ్బందిగా ఉండదు, మనకు ఈజీగా వచ్చేస్తుంది. సో P of t వచ్చేసరికి ఎంత ఉంది మనకు? 2 ప్లస్ t ప్లస్ 2t స్క్వేర్ మైనస్ ఆఫ్ t క్యూబ్ అంట. సో P of 2 కావాలి వాల్యూ. సో 2 ప్లస్ t ప్లస్ 2 ఇంటూ t స్క్వేర్, 2 కదా. చూడండి, 2 ప్లస్ t వాల్యూ 2 ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 2 క్యూబ్. జాగ్రత్తగా చూడండి సార్. 2 ప్లస్ 2 4. ఇది వాల్యూ ఎంతనా? ప్లస్ 8 మైనస్ 8. సో 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత? 4. సో పాలినామియల్ వాల్యూ ఎట్ x ఈక్వల్ టు 2 ఆర్ ఎట్ t ఈక్వల్ టు 2. ఇది ఇందులో t ఉంది కాబట్టి ఎట్ t ఈక్వల్ టు 2 విల్ బి 4. P of 2 వాల్యూ 4 అయింది. సో ఇదే విధంగా మీరు రిమైనింగ్ 3 క్వశ్చన్స్, రిమైనింగ్ 2 కదా, థర్డ్ అండ్ ఫోర్త్ ఉన్నాయి కదా, రిమైనింగ్ ఈ 2 క్వశ్చన్స్ ట్రై చేయండి అన్న. రిమైనింగ్ 2, థర్డ్ అండ్ ఫోర్త్ వచ్చేసరికి మీకు హోంవర్క్. సో 3,4 వచ్చేసరికి మీకు హోంవర్క్. ఎలా సార్ దీనికి ఏం చేయాలి మనం హోంవర్క్ అంటే? హోంవర్క్ సాల్వ్ చేసేసి మీరు కామెంట్ ద సొల్యూషన్. వచ్చింది సార్, వచ్చింది, రాలేదు, లేదా మాకు డౌట్ వచ్చింది అక్కడ అని చెప్పేసి మీరు ఇలాంటివి మాకు కామెంట్స్లో పెడితేనే మాకు తెలుస్తుందమ్మా. మీరు చేస్తారు అంటే మీరు సినిమా చూసినట్టు చూసి సార్ మేము చేద్దాము అంటే అయ్యే పని కాదు ఇది. సో యూ హ్యావ్ టు లెట్ మీ నో. ఎలా చెప్తారు? కామెంట్స్లో పెట్టండి. ఓకే, కామెంట్స్లో పెడితేనే మనకు తెలుస్తుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, వెరిఫై వెదర్ ద వాల్యూస్ ఆఫ్ x గివెన్ ఇన్ ఈచ్ కేస్ ఆర్ ది
జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆర్ నాట్. అంటే ఇచ్చిన వాల్యూస్ అనేవి జీరోస్ అవుతాయా లేదా అనేది మనం వెరిఫై చేయాలి. సో ఒక పని చేద్దాం నాన్న, ఈ 4 నేను చేస్తాను, ఆ 4 మీరు చేయండి. ఓకే, పోనీ సార్ ఇవి కొంచెం ఈజీగా ఉన్నాయి మాకు ఇవే చెప్పండి కొంచెం టఫ్గా ఉన్నాయి అంటారా? సరే, ఈ 4 నేను చేస్తాను, ఈ 4 మీరు చేయాలి. సో ఈ 4 వచ్చేసరికి హోంవర్క్ అమ్మా మనకు. చూడండి, ఇది మీకు హోంవర్క్. తెలుసు కదా ఏం చేయాలి? కామెంట్స్లో పెట్టాలి సార్ సొల్యూషన్స్. ఇది మరి ఇందులో వద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద సెకండ్ గివెన్ క్వశ్చన్. ఏంటి? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ పై. ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? -3/2 అన్నారు. సో పి ఆఫ్ -3/2 చూడండి సార్, ఇది 5 into -3/2 దట్ ఈజ్ మైనస్ ఆఫ్ 15/2 minus pi. This value cannot be equal to 0. Therefore x equal to -3/2 is not a zero of p of x. అవ్వదు, చూసుకోండి. is not a zero of p of x. ఎందుకంటే ఈ వాల్యూ 0 రాలే. 0 రానప్పుడు ఏం చేస్తాం? 0 అవ్వదు సార్. బరాబర్ 0 రాకపోతే భయపడాల్సింది ఏం లేదు. అయ్యో నాకు 0 రావట్లేదు, ఏమైంది, ఎక్కడ మిస్టేక్ చేశానని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వకండి. నాట్ 0 రాలేదు కాబట్టి 0 అవ్వదు, అంతేరా భయ్. నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్. ఏమున్నది సార్? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x-1 ఇంటూ x ప్లస్ 2 అబ్బా. x-1 ఇంటూ x ప్లస్ 2. x ఈక్వల్ టు -1 -2 దగ్గర చెక్ చేయమన్నారు. x ఈక్వల్ టు -1, x ఈక్వల్ టు -2. చూడండి, -1 సబ్స్టిట్యూట్ చేద్దాం నాన్న ఇక్కడ. సార్ -1 ప్లస్ 2. సో దిస్ వాల్యూ విల్ బి -2 ఇంటూ 1. దిస్ విల్ బి ఈక్వల్ టు -2. నెక్స్ట్ -2తో సబ్స్టిట్యూట్ చేద్దాం. -2 -1 -2 ప్లస్ 2. Sir, this will become -3 into 0, that will be equal to 0. So ఇందులో చూడండి అమ్మా. therefore we can write what we can write నాన్న. ఇక్కడ సింపుల్గా మనం రాద్దాం. as p of -1 is not equal to 0, x equal to -1 is not a zero of p of x. not a zero of p of x. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి సార్. యాజ్ p of -2 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -2 ఈజ్ ఏ జీరో ఆఫ్ p of x. అది ఫస్ట్ ఏమో నాన్ జీరో, సెకండ్ ఏమో జీరో అవుతుంది. అవ్వచ్చు, అలాంటి కండిషన్స్ కూడా రావచ్చు. ఇచ్చిన 2 జీరోలు అవ్వాలా అంటే అయ్యే పని కాదు కదా, ఒకటి నాన్ జీరో కూడా ఇవ్వచ్చు. చలో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారు అబ్బాయి? సార్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అండ్ ఎక్స్ ఈక్వల్ టు -b/a అన్నారు. పి ఆఫ్ -b/a. సార్ ఏ ఇంటూ -b/a ప్లస్ b. So it will become -b plus b, that will be equal to 0. ఏమని రాస్తాం? స్టేట్మెంట్ మనకు తెలిసిందే కదా. యాజ్ p of -b/a equal to 0, x equal to -b/a is a zero of p of x. చూడండి, is a zero of p of x. అంతే, అది 0 అవుతుందని మీనింగ్. 0 of p of x. సింపుల్. లాజికల్గా చూడండి, అన్నీ మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. వన్ బై వన్ ఇట్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు అస్. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th వన్. 2, 4, 6 చేసాం మనం, 8th వన్ మిగిలింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x -1 అయితే 1/2 -1/2 చెక్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x -1 అంతేనా? అంతే సార్. x ఈక్వల్ టు 1/2 -1/2. సో ఎఫ్ ఆఫ్ 1/2
ఎఫ్ ఆఫ్ 1/2 ఎంతమ్మా సార్ 2 ఇంటూ 1/2 minus 1, that is 1 minus 1 equal to 0. Next one, f of minus 1/2, 2 into minus 1/2 minus 1 అంటే minus 1 minus 1 equal to minus 2. సో ఇక్కడ మనం దీన్ని ఏమని రాయొచ్చు, యాజ్ సేమ్ స్టేట్మెంట్ f of 1/2 equal to 0, x equal to 1/2 is a 0 of f of x. Same for this, as f of minus 1/2 is not equal to 0, x equal to minus 1/2 is not a 0 of f of x. అవ్వదు. ఓకేనా? సో నేను మీకు చెప్పినట్టుగానే ఒక సైడ్లో ఉన్న 4 క్వశ్చన్స్ నేను చేశాను. మరి నేను చెప్పినట్టుగా 4 క్వశ్చన్స్ నేను సాల్వ్ చేసినప్పుడు నేను చెప్పినట్టుగా మీరు కూడా రిమైనింగ్ 4 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలా లేదా? సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేసి నాకు హోంవర్క్కి సొల్యూషన్స్ ఏమొచ్చినాయి, అసలు నాకు సొల్యూషనే రాలేదు సార్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సొల్యూషన్స్ వస్తే వెరీ గుడ్, వస్తే సార్ నాకు సొల్యూషన్ వచ్చింది, ఐ డిడ్ ఆల్ ద హోంవర్క్ క్వశ్చన్స్, కామెంట్ ఇట్. లైక్ నేను చేశాను సార్, కొన్ని చేశాను, కొన్ని రాలేదు సార్. రాకపోతే రాలేదు, కొన్ని రాలేదంటే ఏమి రాలేదు నాకు చెప్పండి. సో ఐ వాంట్ యూ టు లెట్ మీ నో ఎవ్రీథింగ్ ఇన్ ద కామెంట్స్ నాన్న. ఓకే, ప్రతి ఒక్కటి నాకు మీరు కామెంట్స్లో పెట్టండి. ఐ వాంట్ యూ టు కామెంట్ ఎవ్రీథింగ్. ఓకేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కేసులో మీకు జీరో ఆఫ్ ది పాలినామియల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దెర్ ఆర్ కంప్లీట్లీ 6 క్వశ్చన్స్. ఓకే, సారీ 7 క్వశ్చన్స్. ఫటాఫట్ సాల్వ్ చేసేద్దాం, ఇంకేమున్నది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకోవాలి. అంటే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు -2 అయిపోయింది. సెకండ్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ -2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ -2 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 2, ఖతం. థర్డ్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ప్లస్ 3, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, 2x ప్లస్ ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు -3, x ఈక్వల్ టు -3/2, ఖతం, హో గయా. 3 క్వశ్చన్లు చూడండి, 3 క్వశ్చన్లని 1 మినిట్లో దడ వేసి పడేసాం అనమాట. ఫసక్, ఓన్లీ వన్స్ ఫసక్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x -3, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవ్వాలన్నా, 2x -3 ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 3/2 అయిపోయి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, వాట్ ఈస్ ద క్వశ్చన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x². ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, x² ఈక్వల్ టు 0. సార్ మరి వాల్యూస్ ఏమవుతాయి అంటే దీన్ని చూడండి, x ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 0,0 రెండు ఉండాలి నాన్న, 0,0 రెండు, రైట్, రెండు 0,0. సిక్స్త్ వన్, ఎందుకంటే డిగ్రీ 2 నాన్న, డిగ్రీ 2 ఉంది కాబట్టి 2 zeros ఉండాలి. ఒకటే రాస్తే తప్పు, 2 zeros రాయాలి, 0,0 అని రాయాలి. చాలామంది చేసే మిస్టేక్ ఇది. చాలా అంటే మనలో చాలా మంది మిస్టేక్ చేస్తారు. కొంచెం జర భద్రంగా నోట్ డౌన్ పెట్టుకొని ఇలా 3 స్టార్లు పెడతా ఉన్నాను మీకోసం, జర నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, వాట్ ఈస్ ద సిక్స్త్ క్వశ్చన్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు px రాబాయ్. క్వశ్చన్లో ఇచ్చారు p కెనాట్ బి ఈక్వల్ టు 0 ఇన్ ద గివెన్ ఇన్ ద క్వశ్చన్, p కెనాట్ బి ఈక్వల్ టు 0 గివెన్ ఇన్ ద క్వశ్చన్. అంటే ఏం చేస్తాం సార్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే p ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. p వాల్యూ 0 అవ్వదు కాబట్టి కండిషన్ ఏముంది నాన్న? ఎక్స్ ఈక్వల్ టు 0నే అవ్వాలి. p వాల్యూ 0 అవ్వదు, రెండింటి యొక్క ప్రోడక్ట్ 0 అవ్వాలి.
ఒకటి ఇదర్ పి అయినా జీరో అవ్వాలి, ఎక్స్ అయినా జీరో అవ్వాలి. పి ఈక్వల్ టు జీరో అవ్వదు అంటే ఎక్స్ ఈక్వల్ టు జీరోనే కదరా భయ్. మళ్ళా సెవెంత్ వన్, పి ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూ. ఇంకేమున్నదిరా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో చేసుకోండి. పి ఆఫ్ ఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు జీరో అంటే సార్ పిఎక్స్ ఈక్వల్ టు మైనస్ క్యూ వచ్చినది, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ క్యూ బై పి. ఖతం, అయిపోయింది. చూసుకోండి, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ క్యూ బై పి. ఫటాఫట్ ఎంతలో అయిపోయింది చూడండి. 7 క్వశ్చన్స్ దడా 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 మనకి కొడితే 5 నిమిషాలు కూడా ఉండలేదు మన క్వశ్చన్లు. 5 నిమిషాలైనా 7 క్వశ్చన్లు సాల్వ్ చేయడానికి 5 మినిట్స్ కూడా అవసరం లేదు. ఈజీగా ఒక్కసారి మీరు చెప్పినట్టు ప్రాక్టీస్ చేసుకున్నారా, మీరు కూడా నాలాగే ఎగ్దమ్ ప్రో ఇన్ మ్యాథమెటిక్స్. ఎట్లా అంటే జుర్రుమని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నౌ లెట్ us మూవ్ టువర్డ్స్ ది నెక్స్ట్ క్వశ్చన్ అన్న. If 2 is a zero of the polynomial, then find the value of a. Okay, 2 0 అన్నారు. So as 2 is a zero given, ఏమని ఇచ్చారు, as x equal to 2 is a zero, ఏమవుతుందన్న, p of 2 equal to 0 అవ్వాలి. So what is given? Sir, p of x equal to 2x square minus of 3x plus 7a. So p of 2 ఎంతరా బై, p of 2 equal to 2 into 2 square minus 3 into 2 plus 7a equal to 0. Sir, 2 into 2 square is 8, 2 into 4 8, minus 3 into 2 is 6 plus 7a equal to 0. 8 minus 6 ఎంతనా 2 plus 7a equal to 0. So 7a is equal to minus 2 రా బై. So a can be written as minus of 2 by 7. చెక్ చేసుకోండి మళ్ళా, a ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2/7. ఇది వాల్యూ, a ఈక్వల్ టు -2/7 రా. బరాబర్ ఏకదమ్, ఏం లేదు కండిషన్, ఇది ఒకటే కండిషన్, p ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అనుకోండి. సో మేక్ p ఆఫ్ 2 ఈక్వల్ టు 0, కొట్టేసుకుంటే వెళ్ళిపోవడమే. ఇక వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామా, సింప్లిఫై చేసామా, సొల్యూషన్ వచ్చిందా లేదా అనేదే ఇంపార్టెంట్. Sir, p of 2, so 2 into 2 square minus 3 into 2 plus 7a equal to 0. 2 into 2 square అంటే 2 into 4 which is 8 minus 3 into 2 which is 6. 8 minus 6 వచ్చేసరికి ఎంతనన్నా 2 plus 7a that will be equal to 0. So 7a equal to -2 అయిపోయే సొల్యూషన్. అంతే, ఇదే ఫ్లోలో మొత్తం వచ్చేస్తుంది నాన్న మనకి. ఏడ అసలు టెన్షనే ఉండదు, గడగడగడమని చెప్పేసి సొల్యూషన్స్ అనేవి పరిగెత్తుకుంటూ వచ్చేస్తూనే ఉంటాయి మనకు. వాటి గురించి మీరు అసలు పట్టించుకోకండి. నెక్స్ట్ వన్, ఇఫ్ 0 and 1 are the zeros of this polynomial, then find the values of a and b. జాగ్రత్తగా చూడండి, f of x ఇచ్చారు మనకి ఇక్కడ. f of x is given as 2x cube minus 3x square plus ax plus b రా బై. సో as జాగ్రత్తగా చూడండి, 0 and 1 are zeros ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. వాల్యూస్ ఏమవుతాయి, ఈ రెండు జీరోస్ కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం చూడండి, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఎఫ్ ఆఫ్ 0. సో ఇందులో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 2 ఇంటూ 0 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ a into 0 plus b, that will be equal to 0. Sir, మొత్తం వాల్యూ 0 sir, so it means we are getting b equal to 0 రా. b equal to 0 from f of 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి మరి, f of 1 వాల్యూ, f of 1 ఈక్వల్ టు కూడా 0 అవ్వాలి కదా. f of 1 వాల్యూ ఎంత, 2 into 1 cube minus 3 into 1 square plus a into 1 plus b, that should be equal to 0. Sir, 2 into 1 cube enta 2 minus 3 plus a plus b, that will be equal to 0. 2 minus 3 enta nana, -1 plus a
ప్లస్ బి ఈక్వల్ టు 0. సో బి ఈక్వల్ టు 0 అని మనకు తెలుసు. చూడండి, బి ఈక్వల్ టు 0 ముందే ఉన్నది మన దగ్గర వాల్యూ. సో బి ఈక్వల్ టు 0 ఉన్నది కాబట్టి ముందే సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో బి ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి -1 ప్లస్ ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 0. అంటే -1 ప్లస్ ఏ ఈక్వల్ టు 0 సార్. ఏ ఈక్వల్ టు 1. చూసినారా, ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0. దీస్ ఆర్ అవర్ ఫైనల్ సొల్యూషన్స్. ఏమొచ్చాయి మనకు ఫైనల్ సొల్యూషన్స్? ఏ ఈక్వల్ టు 1 అండ్ బి ఈక్వల్ టు 0. ఈ విధంగా మనం ఎన్ని ఇచ్చినా సరే, ఎలా ఇచ్చిన క్వశ్చన్ని వాడు తారుమారు చేసి ఇచ్చినా కూడా, మార్చి ఇచ్చినా కూడా, వీఆర్ ఏబుల్ టు ఫైండ్, వీ హ్యావ్ దట్ క్యాలిబర్. ఎందుకంటే నేను కదా మీతో మాట్లాడింది, నేను కదా మీకు చెప్పింది, వచ్చేస్తుంది అంతే. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ థింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓ, డివిజన్ ఆఫ్ పాలినామియల్స్. వెరీ గుడ్. డివైడింగ్ పాలినామియల్స్. ఎలాగైతే మనం నెంబర్స్ని డివైడ్ చేస్తామో పాలినామియల్స్ని కూడా డివైడ్ చేయవచ్చు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నెంబర్ 5 ఉంది. 5ని నేను 2తో డివైడ్ చేస్తాను. సో 5ని నేను 2తో డివైడ్ చేస్తాను కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు నాన్న? సార్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ 1. అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి అన్న, ఇది. నౌ యూ అబ్జర్వ్, దిస్ ఈజ్ అవర్ డివిడెండ్. సార్ ఇది ఏమో డివైజర్, డివిజన్ చేసేది. దేంతో డివైడ్ చేస్తున్నాం అది డివైజర్. సార్ దిస్ ఈజ్ అవర్ కోషంట్. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి నాన్న రిమైండర్. సో ఎలాగైతే మనం నెంబర్స్ని డివైడ్ చేసినప్పుడు మనకు ఒక డివిడెండ్ ఉంటుంది, ఒక డివైజర్ ఉంటుంది, ఒక కోషంట్, ఒక రిమైండర్ ఉన్నప్పుడు, రెండు పాలినామియల్స్ డివైడ్ చేసినప్పుడు కూడా ఈ క్వాంటిటీస్ అనేవి బరాబర్ ఉంటాయి. ఏంటి సార్ ఆ క్వాంటిటీస్? చూడండి. సో మన దగ్గర రెండు పాలినామియల్స్ ఉన్నాయి. పి ఆఫ్ ఎక్స్ అనే ఒక పాలినామియల్ని నేను జీ ఆఫ్ ఎక్స్తోనే డివైడ్ చేస్తూ ఉన్నాను. ఓకే, పి ఆఫ్ ఎక్స్ని నేను జీ ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు సార్? పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ సమ్ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ ఏముంటుంది? వాట్ ఈజ్ మై పి ఆఫ్ ఎక్స్ హియర్? సార్ పి ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి ఇందాక చెప్పినట్టే ఇది డివిడెండ్. వాట్ ఈజ్ జీ ఆఫ్ ఎక్స్? ఇది ఏమో డివైజర్. వాట్ ఈజ్ క్యూ ఆఫ్ ఎక్స్? ఇది ఏమో కోషంట్. ఇది ఏమో రిమైండర్. ఓకే, ఇది ఏమో రిమైండర్. సో మనం వన్ బై వన్ మొత్తం డివిజన్స్ అనేవి నేర్చుకుందాం నాన్న. సో లెట్ us లెర్న్ అబౌట్ డివిజన్ ఆఫ్ దీస్ పాలినామియల్స్. సో పాలినామియల్ని మనం ఇంకో పాలినామియల్తో ఎలా డివైడ్ చేయాలి అనేది మనం నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ పాలినామియల్ డివిజన్ బై మోనోమియల్. ఓకే, పాలినామియల్ డివైడెడ్ బై మోనోమియల్. పాలినామియల్ divided by monomial. ఓకే, మోనోమియల్. సో మోనోమియల్ అంటే తెలుసు కదా మనకు, ఓన్లీ వన్ టర్మ్ ఉన్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలినామియల్ తీసుకోండి అమ్మా. ర్యాండమ్ పాలినామియల్ ఐఎమ్ టేకింగ్ హియర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3. అండ్ దీన్ని మనం ఇంకొక పాలినామియల్తో డివైడ్ చేయాలి, అంటే మోనోమియల్తో. సార్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాన్స్టెంట్ పాలినామియల్ తీసుకుందాం. ఫస్ట్ కాన్స్టెంట్ తీసుకున్నాను. సో కాన్స్టెంట్ తీసుకున్నప్పుడు వాల్యూ ఏమవుతుంది? డివైడ్ చేయండి. పి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై జీ ఆఫ్ ఎక్స్. డైరెక్ట్గానే వచ్చేస్తుంది మనకు వాల్యూ. ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై 3 మైనస్ 2/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఇది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇగో ఇలా డివైడ్ చేయొచ్చు నేను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ గివెన్ డైరెక్ట్లీ రాయొచ్చు. సార్ వాట్ ఇఫ్ ఇక్కడ కాన్స్టెంట్ లేదు, ఇంకొక పాలినామియల్ ఉన్నది. సో ఇంకొక పాలినామియల్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంకొక మోనోమియల్ తీసుకుందాం మనం, ఎక్స్. ఓకే, ఒక మోనోమియల్ తీసుకుందాం, ఎక్స్.
సో పి ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత? సో పి ఆఫ్ ఎక్స్ ఎంతమ్మా? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 డివైడెడ్ బై ఎక్స్. సో చూడండి వాల్యూ ఎంత వస్తుంది, సపరేట్ చేద్దాం దీన్ని. సార్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ ఆఫ్ 2x బై ఎక్స్ ప్లస్ 3 బై ఎక్స్. సో ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ 1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ 2 సారీ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 2 ప్లస్ 3 బై ఎక్స్. ఇగో ఇవి వాల్యూస్. ఓకేనా? దీస్ ఆర్ ది వాల్యూస్. సో బట్ సార్ ఇప్పుడు జనరల్గా మనం పాలినామియల్ డివైడెడ్ బై ఇది ఈజీగా చేయగలం నాన్న. వీ కెన్ డూ ఇట్ అనే ఈజీ వే. ఆరామ్సే మనం వీ కెన్ డూ ఇన్ దిస్ 3 ఫార్మాట్స్. ఈ 3 ఫార్మాట్స్లో ఏది ఇచ్చినా మనం పొట్టుగా చేసేస్తారు మీరు. మామూలుగా కూడా కాదనమాట. అలా ఇవ్వడమే ఆలస్యం. నాకు తెలిసి నాకు చాలా నమ్మకం ఉంది మీ మీద. అలా ఇవ్వడమే ఆలస్యం సార్, దడాదడామంటూ మేము ఆన్సర్లు ఇచ్చేస్తామంటారు. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సార్ పి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై హయ్యర్ డిగ్రీ టర్మ్స్. అంటే సార్ పాలినామియల్ని మనం బైనామియల్తో డివైడ్ చేస్తాం. అప్పుడు ఏంటి పరిస్థితి? వాట్ ఈస్ ద సిచ్యువేషన్? చూడండి మరి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఒక పాలినామియల్ ఉందమ్మా. ఐ హ్యావ్ ఏ పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 అనే ఒక పాలినామియల్ని యూ హ్యావ్ టు డివైడ్ విత్ ఇంకొక పాలినామియల్ తీసుకుందాం మనం. సార్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ది ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 2. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఉంది నాన్న మన దగ్గర. ఏంటి సార్ అంటే కండిషన్ ఈజ్ డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఇది ఖచ్చితంగా ఉండాలి, ఇది తక్కువగానే ఉండాలి. అండ్ దిస్ ఈజ్ అవర్ స్టాపింగ్ క్రైటీరియా. ఇది మన యొక్క స్టాపింగ్ క్రైటీరియా ఫర్ ద డివిజన్. ఇది వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? డివిజన్ని ఆపేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ స్టాపింగ్ క్రైటీరియా. ఇలా వచ్చినప్పుడు మీరు డివిజన్ని ఆపేయాలి. డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడైతే జీ ఆఫ్ ఎక్స్కి తక్కువగా ఉంటుందో, అంటే రిమైండర్ డిగ్రీ ఎప్పుడైతే డివైజర్ కంటే తక్కువగా ఉంటుందో ఆపేయాలి. దానికి మించి మనం డివిజన్ చేయకూడదు. నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది కదా, ఇదే ఎగ్జాంపుల్లో చూద్దాం. సో లెట్ మీ సాల్వ్ ఇట్. వీ హ్యావ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3. దీన్ని మనం దేంతో డివైడ్ చేస్తూ ఉన్నాం రా? ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేస్తూ ఉన్నాం. ఎక్స్ మైనస్ 2. సో ఇప్పుడు రాసుకోండి మరి. చెవులు గీసుకోవాలి కదా, మనకు ఫార్మాట్స్ తెలుసు కదా మీ అందరికీ. లెట్ us రైట్ ఇన్ దిస్ వే. ఒక టేబుల్ లెక్క రాసుకోండి. ఇలా రాసినా ప్రాబ్లం లేదు, ఇలా రాసుకోండి. చూడండి సార్, మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కావాలి, మన దగ్గర ఎక్స్ మైనస్ 2 ఉంది. సో లెట్ us మల్టిప్లై విత్ ఎక్స్. ఎక్స్తో మల్టిప్లై చేసాం. ఎంత వచ్చింది మనకు? సార్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే వాట్ ఈస్ ద వాల్యూ వీఆర్ గెట్టింగ్? సార్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే హౌ మచ్ ఐఎమ్ గెట్టింగ్ హియర్? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 2x. సో వచ్చింది కదా. దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దాం? సబ్ట్రాక్ట్ చేద్దాం నాన్న. వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ మైనస్ ఇది. సో సార్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ 0 మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. మైనస్ 2x ప్లస్ 2x 0. పైన మాత్రం 3 ఉంది, 3 దింపేయండి. చూడండి ఇప్పుడు. సో మనకు రిమైండర్ ఎంత వచ్చిందమ్మా? ఇది జీరోలన్నీ మనం పీకేస్తే రిమైండర్ వీఆర్ గెట్టింగ్ ఇట్ యాజ్ 3. జాగ్రత్తగా చూడండి. రిమైండర్ ఎంత వచ్చింది మనకు? 3 వచ్చింది. సో సార్ వెన్ వీఆర్ గెట్టింగ్ రిమైండర్ ఈక్వల్ టు 3, జాగ్రత్తగా చూడండి మై డియర్ అమిగోస్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అంటే సార్ కాన్స్టెంట్ ఫంక్షన్ కదా. సో డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, డిగ్రీ ఈక్వల్ టు 0. మరి ఇక్కడ డిగ్రీ ఎంత సార్? ఇక్కడ డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి 1. సార్ డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్. చూడండి ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది జీ ఆఫ్ ఎక్స్ కంటే తక్కువగా ఉంది డిగ్రీ. సో వీ హ్యావ్ టు స్టాప్. దట్స్ ఇట్, వీ హ్యావ్ టు స్టాప్. సో ఇప్పుడు మనం దీన్ని వెరిఫై చేయాలి సార్. మనకు వచ్చిన సొల్యూషన్ కరెక్టా కాదా అనేది కూడా వెరిఫై చేద్దాం. సో వెరిఫికేషన్ చేద్దాం ఇక్కడే. వెరిఫికేషన్ ఎలా సార్ చేసేది? చూడండి ఏంటి? P
పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మనకు తెలుసు కదా జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. సో వాట్ ఈస్ మై పి ఆఫ్ ఎక్స్? మనం మల్టిప్లై చేస్తే ఇది రావాలి నాన్న. జీ ఆఫ్ ఎక్స్ చూడండి రా, జీ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి ఎక్స్ మైనస్ 2. మరి క్యూ ఆఫ్ ఎక్స్ ఇగో ఇది నాన్న క్యూ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ అవర్ క్యూ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమో 3. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మల్టిప్లై చేయండి. ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3. దిస్ ఈజ్ అవర్ పి ఆఫ్ ఎక్స్. ఇచ్చిన పి ఆఫ్ ఎక్స్ అదే కదా, రైట్? సో దేర్ ఫోర్ అవర్ సొల్యూషన్ ఈజ్ వెరిఫైడ్. లాస్ట్లో ఒక స్టెప్ రాయండి, దేర్ ఫోర్ సొల్యూషన్ ఈజ్ వెరిఫైడ్. అయిపోయింది. సొల్యూషన్ కూడా మనం వెరిఫికేషన్ చేసేసాం. దీంట్లో సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఎంత పెద్ద తోపు నెంబర్ ఇచ్చినా కూడా మీకు, అంటే ఎంత పెద్ద పాలినామియల్ ఇచ్చినా కూడా మీకు ఇదే విధంగా మీరు సాల్వ్ చేయాలన్న. వాట్ ఎవర్ ద పాలినామియల్ ఈజ్ గివెన్ టు యూ మై డియర్ అమిగోస్, ఏ పాలినామియల్ అయినా ఇవ్వండి, డజంట్ మ్యాటర్ ఫర్ మీ. ప్రాసెస్ ఈజ్ సేమ్. ఇదే ప్రాసెస్ ఫాలో అవుదాం. చూద్దాం, వీటి మీద క్వశ్చన్స్ చేయిస్తాను, క్వశ్చన్స్ చెప్తాను, ఏ విధంగా ఎలా వస్తాయి, వాట్ ఈజ్ వాట్ ఆర్ ద థింగ్స్, ఎవ్రీథింగ్ నేను మీకు చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. శ్రద్ధగా బుద్ధిగా వినండి, మంచి మార్కులు వస్తాయి, స్కోరింగ్ బాగా చేద్దాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్, సార్ డివైడ్ 3x² ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 రా. సో చూద్దాం మరి. సార్ 3x² ప్లస్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 అన్నాను. సో ఒక టేబుల్ లెక్క డ్రా చేయండి మరి. ఇక్కడ కూడా చూడండి సార్, 3x² కావాలి. ఫస్ట్ 3x² కావాలి. మన దగ్గర ఎక్స్ ఉంది అంటే 3xతో మల్టిప్లై చేద్దాం. 3xతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందన్న నాకు? సార్ 3x² ప్లస్ 3x వచ్చింది. వెరీ గుడ్. 3x² ప్లస్ 3x వచ్చింది. ఇప్పుడు చూడండి అమ్మా, అబ్జర్వ్ ఇట్. సార్ ఇప్పుడు ఏం చేస్తాను సార్, నేను సబ్ట్రాక్షన్ చేస్తాను. మైనస్ చూడండి, 3x² మైనస్ 3x² 0. ఎక్స్ మైనస్ 3x ఎంత నాన్న? మైనస్ ఆఫ్ 2x. పైన -1 ఉంది, బరాబర్ దింపేయండి కిందికి. -1 ఉంది, దింపేద్దాం కిందికి. సో ఇప్పుడు చూడండి సార్, నాకు -2 కావాలన్నా, -2 కావాలి కాబట్టి, -2x కావాలి కాబట్టి -2తో మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది సార్? ఇది -2x అండ్ దిస్ వన్ విల్ బికమ్ -2. రాసేసాం. మళ్ళీ ఏం చేద్దాం ఇక్కడ సార్? అగైన్ సబ్ట్రాక్షన్. చూడండి, -2x ప్లస్ 2x విల్ బికమ్ 0. సార్ -1 ప్లస్ 2 విల్ బికమ్ 1. సో ఇప్పుడు మనం డివిజన్ ఆపేయాలన్నా వద్దా? సార్ g ఆఫ్ ఎక్స్ డిగ్రీ లెస్ దాన్, చూడండి g ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి డిగ్రీ ఇక్కడ 1 ఉంది, బట్ r ఆఫ్ ఎక్స్ డిగ్రీ ఏమో 0. సో r ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ d ఆఫ్ ఎక్స్. సో వీ హ్యావ్ టు స్టాప్ దిస్. సో ఇప్పుడు మనకు డివిజన్ చేస్తే మనకు వాల్యూస్ ఏమొచ్చినాయమ్మా? వాట్ ఆర్ ద వాల్యూస్ వీ గాట్ హియర్? సార్ వీ గాట్ క్యూ ఆఫ్ ఎక్స్ కోషంట్ పైన ఉన్నది 3x మైనస్ 2, రిమైండర్ r ఆఫ్ ఎక్స్ ఎంత? 1. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వెరిఫై ద సొల్యూషన్. ఒకసారి మీరు కావాలి అనుకుంటే సొల్యూషన్స్ మీరు వెరిఫై చేసుకోవచ్చమ్మా. యూ కెన్ వెరిఫై ద సొల్యూషన్ విచ్ ఇస్ కమింగ్ అప్. వచ్చిన సొల్యూషన్ని బై యూజింగ్ ఎలా వెరిఫై చేస్తాం? బై పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. ఇగో ఇలాగా. అండ్ దిస్ ఈజ్ అవర్ జీ ఆఫ్ ఎక్స్. ఇది మన యొక్క జీ ఆఫ్ ఎక్స్. సో యూ కెన్ వెరిఫై. పి ఆఫ్ ఎక్స్ రావాలి, అన్నీ చేస్తే ఖచ్చితంగా వస్తుంది, బరాబర్. ఐ బిలీవ్ ఖచ్చితంగా వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ ద వే ఆఫ్ డూయింగ్ ద డివిజన్. దీన్ని మనం లాంగ్ డివిజన్ మెథడ్ అంటాము, లేదంటే యాక్చువల్ డివిజన్ మెథడ్ అని కూడా అంటారు. బోత్ ఆర్ సేమ్ ఓన్లీ, నథింగ్ టు వరీ. నెక్స్ట్ వన్, డివైడ్ ద పాలినామియల్ 2x⁴ మైనస్ 4x³ మైనస్ 3x మైనస్ 1 డివైడెడ్ బై x మైనస్ 1 అండ్ వెరిఫై ద రిమైండర్ విత్ 0 ఆఫ్ ద డివైజర్. రిమైండర్ని మనం వెరిఫై చేయాలి. ఓకే, చూద్దాం. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న క్వశ్చన్. సార్ ఇక్కడ ఏమి ఇచ్చారు? 2x⁴ మైనస్ 4x³ మైనస్ 3x మైనస్ 1. దీన్ని దేంతో డివైడ్ చేయాలి మనం? x మైనస్ 1తో డివైడ్ చేయాలి. చేద్దాం, బరాబర్ చేద్దాం.
సో పైన ప్లేస్ లేదు కాబట్టి నేను పక్కకు రాస్తా ఉన్నాను కోషెంట్ వాల్యూస్. సార్ నాకు x⁴ కావాలి, దట్టు 2x⁴ కావాలి కాబట్టి ఎక్స్ని నేను 2x³ మల్టిప్లై చేస్తూ ఉన్నాను. 2x³ మల్టిప్లై చేస్తే 2x⁴ మైనస్ 2x³ డివిజన్. ఏం జరుగుతూ ఉన్నదమ్మా ఇప్పుడు? సార్ సబ్ట్రాక్షన్ సార్. సో మైనస్ మైనస్ 0, ఇదేమవుతుంది సార్? ఈ వాల్యూ కాస్త ఇది 0 అవుతుంది. -4 + 2 అంటే సార్ -2x³ - 3x - 1 పైన ఉన్నదే బరాబర్ దింపేసినాం కిందికి. చూడండి మళ్ళీ మనకు -2 కావాలి, -2x³ కావాలి కాబట్టి -2x² మల్టిప్లై చేయండి. When you multiply with -2x², what are you going to get? -2x³ -2 ఏమున్నది నాన్న ఇక్కడ? x² వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ +2x² వస్తుంది రా బై, +2x² వస్తుంది. మళ్ళీ ఏం చేస్తాం మనం ఇక్కడ? సార్ సబ్ట్రాక్షన్ సార్, సబ్ట్రాక్షన్ చేయండి. మళ్ళీ ఇక్కడ చూడండి సబ్ట్రాక్షన్ చేస్తాం. సార్ ఇది మైనస్, ఇది ప్లస్ 0 అవుతూ ఉండే, ఇది ఏమో +2x², ఇది 0 కదా. చూడండి మైనస్ ఇది +0, -2x² వచ్చింది, -3x -1 వచ్చింది. సార్ -2x² కావాలి కాబట్టి -2xతో మల్టిప్లై చేయండి. ఇప్పుడు -2xతో మల్టిప్లై చేసినాము, ఎంత వచ్చింది? సో -2xతో మల్టిప్లై చేస్తే సార్ -2x² మైనస్ ఇంటూ మైనస్ +2x. ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు? జరా సబ్ట్రాక్షన్ సార్. యూ కెన్ డూ ద సబ్ట్రాక్షన్ నౌ. మైనస్ చూడండి, మైనస్ +0, -3 -2 ఎంతమ్మా? -5x -1 సార్, -5x -1. సో -5x కావాలి కాబట్టి -5తో మల్టిప్లై చేయండి. -5తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చిందిరా సార్? -5x + 5. సో ఈ రెండు మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం మనం? వీ డూ ద సబ్ట్రాక్షన్. సార్ అగైన్ ఇట్ ఈస్ సబ్ట్రాక్షన్. సో ఇది -1 -5 ఎంత వచ్చిందమ్మా వాల్యూ? -6. దిస్ ఈజ్ మై రిమైండర్. -6 వచ్చేసరికి మన యొక్క రిమైండర్ అయింది. సార్ దీన్ని మనం వెరిఫై కూడా చేయాలి, మరి జాగ్రత్తగా చూడండి. వెరిఫై ద రిమైండర్, జాగ్రత్తగా చూద్దాం. రిమైండర్ని మనం ఇప్పుడు వెరిఫై చేద్దాం. సో నౌ లెట్ మీ వెరిఫై దిస్. జాగ్రత్తగా చూడండి అమ్మా, మరి దీన్ని మనం వెరిఫై కూడా చేయాలి. సార్ ఏ విధంగా సార్ వెరిఫై చేస్తాము అనేది నేను మీకు చెప్తాను. అబ్జర్వ్ ఇట్ ప్రాపర్లీ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఏంటి? వెరిఫికేషన్ కదా, ఇక్కడ రాద్దాం. వెరిఫికేషన్ ఏంటి సార్? P(x) = g(x) × q(x) + r(x) రా బై. సో జాగ్రత్తగా చూడండి, g(x) x - 1 ఇచ్చినారు, q(x) 2x³ - 2x² - 2x -5 ప్లస్ r(x) ఎంత? -6. ఇకేముందిరా? మల్టిప్లై చేసేయండి అన్ని. సార్ దిస్ వాల్యూ విల్ బికమ్ 2x⁴ - 2x³ - 2x² - 5x -1తో మల్టిప్లై చేస్తున్నాను ఇప్పుడు. ఎంత వస్తుంది? -2x³ ప్లస్ ఎంతనన్నా 2x² ప్లస్ 2x ప్లస్ 5 -6 బరాబర్ ఉంచుదాం. -6 అంతకు ముందే కదా, -6 అంతకు ముందుదే ఉంది -6. సో ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. మరి సార్ +2x² - 2x² ఖతం నాన్న, క్యాన్సిల్ అయిపోతాయి. సో వాట్ ఆర్ వి గోయింగ్ టు గెట్ నౌ? లెట్ us సింప్లిఫై దిస్. 2x⁴ - 4x³ మైనస్ ఎంత వచ్చిందన్న? 3x -1. ఈజ్ దిస్ యువర్ p(x) ఆర్ నాట్? జాగ్రత్తగా చూడండి, ఇదే కదా మన p(x) ఇచ్చింది. హెన్స్ వెరిఫైడ్. హెన్స్
సొల్యూషన్ ఈజ్ వెరిఫైడ్. అయిపోయింది, సొల్యూషన్ వెరిఫై అయిపోయింది, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇదే నెక్స్ట్ వన్, రిమైండర్ థీరం. సార్ వాట్ డూ యూ మీన్ బై రిమైండర్ థీరం అంటే పి ఆఫ్ ఎక్స్ బి ఏ పాలినామియల్, ఎనీ పాలినామియల్ డిగ్రీ వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. చూడండి, డిగ్రీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ లెట్ ఏ బి ఎనీ రియల్ నెంబర్. ఏ అనేది మన యొక్క ఎనీ రియల్ నెంబర్ నాన్న. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ డివైడెడ్ బై ద లీనియర్ పాలినామియల్ ఎక్స్ మైనస్ ఏ, దెన్ ద రిమైండర్ ఈజ్ పి ఆఫ్ ఏ. సో రిమైండర్ థీరం ఏం చెప్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పి ఆఫ్ ఎక్స్ ఉన్నది. సో పి ఆఫ్ ఎక్స్ ఒక పాలినామియల్ని నేను ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేసి రిమైండర్ ఎంత సార్ కనుక్కోవాలి కదా. అంత పెద్ద ప్రాసెస్ చేసేదానికంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేసేయండి రా భయ్, మీకు రిమైండర్ వచ్చేస్తుంది అని చెప్తుంది. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, ఇంతకు ముందు క్వశ్చనే తీసుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి సార్, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు అంతకుముందు క్వశ్చన్లో, 2x⁴ మైనస్ 4x³ మైనస్ 3x మైనస్ 1. ఇది మన యొక్క పి ఆఫ్ ఎక్స్. మరి సో దీన్ని మనం అంతకుముందు దేంతో డివైడ్ చేసాం రా, x మైనస్ 1తో డివైడ్ చేసాం. సో జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x మైనస్ 1తో డివైడ్ చేసాం. ఇలాగ మీకు ఏదైనా ఇచ్చినా కూడా ఫస్ట్ ఏమనుకోవాలి మనం, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకోండి, x మైనస్ 1 ఈక్వల్ టు 0 అనుకోండి, x ఈక్వల్ టు 1 వస్తుంది. x ఈక్వల్ టు 1 వస్తుంది కదా. సో x ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు ఈ పాలినామియల్కి 1 దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి ఆఫ్ 1. సార్ పి ఆఫ్ 1 వాల్యూ ఎంత వచ్చింది చూడండి, 2 ఇంటూ 1⁴ మైనస్ 4 ఇంటూ 1³ మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 1. సో 2 మైనస్ 4 మైనస్ 3 మైనస్ 1 ఎంతమ్మా సార్, ఇది -3 అంటే ఇది ఎంత, 4 మైనస్ 3 మైనస్ 7 మైనస్ 8. సో 2 మైనస్ 8 which will be -6 p of 1 వాల్యూ. మనకు మరి రిమైండర్ అదే కదమ్మా వచ్చింది చూడండి. రిమైండర్ వాట్ వీ గాట్ -6 ఓన్లీ. ఇదేరా బై రిమైండర్ థీరం. అంతే, మనకి ఏం చెప్తా ఉంది రిమైండర్ థీరం అంటే, మనం ఇంత కష్టపడి ఇంతసేపు లాంగ్ డివిజన్ మెథడ్తో చేసిన దాన్ని రిమైండర్ థీరం ద్వారా వాల్యూ ఆఫ్ ది పాలినామియల్ కన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ఆరామ్సే సాల్వ్ చేయవచ్చు. ఓకేనా. అందుకని రిమైండర్ థీరం అనేది జర గుర్తుపెట్టుకోవాలి మనం. చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్ మరి రిమైండర్ థీరం. ఈ స్టేట్మెంట్లు ఎగ్జామ్స్లో అడుగుతారమ్మా. దీస్ స్టేట్మెంట్స్ వర్ ఆస్క్డ్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. ఈ స్టేట్మెంట్లో అడుగుతారు మీకు స్టేట్ రిమైండర్ థీరం, ప్రూఫ్లు అడగరు, బట్ స్టేట్ రిమైండర్ థీరం అంటారు. ఏంటి సార్, పి ఆఫ్ ఎక్స్ అనే ఒక పాలినామియల్ ఉన్నది. ఆ పాలినామియల్ని మనం ఎప్పుడైనా సరే పి ఆఫ్ ఎక్స్ అనేది మనం దాన్ని లీనియర్ పాలినామియల్, చూడండి లీనియర్ ఓన్లీ, క్వాడ్రాటిక్ క్యూబిక్కి సరిపోదు, ఓన్లీ లీనియర్ పాలినామియల్. అయ్యయ్యో, ఓన్లీ లీనియర్ పాలినామియలే చూడండి అన్న, లీనియర్ పాలినామియల్ ఓన్లీ. ఒక లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేసాం. లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు ఏమైంది, ఎక్స్ మైనస్ ఏతో డివైడ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేయండి సార్, యు ఆర్ గోయింగ్ టు గెట్ ద రిమైండర్ ఫర్ దిస్. దిస్ ఈజ్ వాట్ ది రిమైండర్ థీరం స్టేట్స్. ఇగో ఇది కింద ఉన్నది ఎగ్జాంపుల్ అనమాట. ఇంతకుముందు చూడండి ఎంత కష్టపడ్డాం మనం దీనికి, దగ్గర దగ్గర ఒక 2 మినిట్స్ స్పెండ్ చేసాం ఇక్కడ. ఇక్కడ చూడండి 2 మినిట్స్ కూడా అవసరం లేదా, దీంట్లో మనం తోపు తురుం. ఓకే, ఈజీ అయిపోయింది, మనం తోపు తురుం కాబట్టి ఇక వచ్చేసింది, కొబ్బరి తురిమినట్టు తురిమేసాం ఇక్కడ. చూడండి కావాలంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్, ఫైండ్ ద రిమైండర్ ఆఫ్ x³ + 1. సో నేనేం చెప్పాను సార్, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x³ + 1 తీసుకుందాం మనం. జీ ఆఫ్ ఎక్స్ చూడండి అమ్మా, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x + 1 ఉన్నది, ఈక్వల్ టు 0 చేయండి. జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, x + 1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -1 రాబాయి. x ఈక్వల్ టు -1 దగ్గర వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో పి ఆఫ్ -1 వాల్యూ ఎంత సార్, -1 హోల్ క్యూబ్ +1 అంటే -1 + 1 -1 + 1 దట్ విల్ బి పి ఆఫ్ -1 ఈక్వల్ టు 0. అంటే రిమైండర్ 0 వస్తుంది అమ్మా. రిమైండర్ ఈజ్ 0, రిమైండర్ ఈజ్ 0 అంతే. కావాలంటే మీరు డివిజన్ చెక్ చేసుకోండి.
యూ కెన్ సాల్వ్ ఇట్ బై యూజింగ్ ద డివిజన్ మెథడ్. పెద్ద డివిజన్ ఉంది కదా మనకి ఇంతకు ముందు చెప్పింది, మీలో ఎవరైనా చెక్ చేయండి అన్న. యూ కెన్ వెరిఫై దిస్ బై ద హెల్ప్ ఆఫ్ లాంగ్ డివిజన్ మెథడ్. అంత పెద్ద డివిజన్ మెథడ్తో మనం ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వన్, కెన్ యూ గైస్ ట్రై దిస్ వన్స్? జస్ట్ మీరు అలా పాజ్ చేసేసి దీన్ని ఒకసారి ట్రై చేయండి అన్న. పాజ్ ఇట్ అండ్ ట్రై ఇట్ మై డియర్ అమిగోస్. ఒక్క నిమిషం మీరు పాజ్ చేసి ట్రై చేస్తే చాలు, సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎస్. సో చూడండి సార్ ఏమున్నది సార్, g ఆఫ్ ఎక్స్ ఏమో ఎక్స్ మైనస్ 2, మరి g ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకుంటే ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 2 వచ్చింది సార్. వెరీ నైస్. సో ఇక్కడ ఎంత, p ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4. సో ఇప్పుడు చూడండి p ఆఫ్ ఎంతనన్నా 2 కదా, సో p ఆఫ్ 2 సార్ అంటే 2 క్యూబ్ మైనస్ 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ 4. సో 2 క్యూబ్ అంటే ఎంతనన్నా 8 మైనస్ 2 ఇంటూ 4 అంటే 8 మైనస్ 5 ఇంటూ 2 10 ప్లస్ 4. సార్ ఈ వాల్యూ వచ్చేసరికి -6 వచ్చింది. సో మనల్ని ఏమడిగారు, ఫ్యాక్టర్ అవుతుందా లేదా అని అడిగారు. చూడండి, యాజ్ p ఆఫ్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, x మైనస్ 2 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్, ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x which is equal to how much, x cube minus 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4. దీనికి ఫ్యాక్టర్ అవ్వదు. సో ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్, ఫ్యాక్టర్ అయితే ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ 0 నాన్న, 0 ఉండాలి అంతే. అంటే ఈ వాల్యూ మనకు 0 వచ్చిందంటే ఇది ఫ్యాక్టర్ అవుతుందని మీనింగ్. 6 వచ్చింది, -6 వచ్చింది కాబట్టి 0 అవ్వదు. సారీ, యు ఆర్ నాట్ బి ఏ 0, యూ కెనాట్ బి ఏ 0. ఓకే, 0 అవ్వదు. చలో, ఫ్యాక్టర్ అవ్వదు అని మీనింగ్ నాన్న. 0 అవ్వలేదు కాబట్టి వాల్యూ ఇట్ కెనాట్ బి ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చెక్ వెదర్ ద పాలినామియల్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్. మల్టిపుల్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ ఫ్యాక్టర్. మల్టిపుల్ అంటే ఫ్యాక్టరే కదమ్మా మీనింగ్. సో సార్ g ఆఫ్ y ఎంత, g ఆఫ్ y వాల్యూ వీ గాట్ ఇట్ యాజ్ 2y ప్లస్ 1. సో సేమ్ చూడండి, g ఆఫ్ y ఈక్వల్ టు 0 కియా, 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0 కియా. సో y ఈక్వల్ టు -1/2 ఆయా, y ఈక్వల్ టు -1/2 వచ్చింది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి రా బై, ఇంకేమున్నది సార్. p ఆఫ్ y ఈజ్ గివెన్ యాజ్ 4y క్యూబ్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ y మైనస్ 1 అంటే p ఆఫ్ -1/2 రా బై, అంటే 4 అంటే -1/2 హోల్ క్యూబ్ ప్లస్ 4 ఇంటూ -1/2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -1/2 మైనస్ 1. వాల్యూస్ చూడండి ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇది -4/8, ఇది వచ్చేసరికి ప్లస్ 4/4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 మైనస్ 1. సో దిస్ వాల్యూ విల్ బికమ్ -1/2 ప్లస్ 1 ప్లస్ 1/2 మైనస్ 1. సో ఏమవుతుంది, దిస్ వాల్యూ విల్ బికమ్ 0 ఈక్వల్ టు 0. సో దీన్ని బట్టి మనం ఏమని రాయొచ్చమ్మా ఇక్కడ, వాట్ షుడ్ వి రైట్, జాగ్రత్తగా చూసుకోండి. ఈ వాల్యూ 0 అయింది కదా, సో దీన్ని బట్టి మనం ఏమని రాయొచ్చు సార్ అంటే, యాజ్ చూడండి we can write as p of -1/2 ఈక్వల్ టు 0 అయింది కాబట్టి మనం ఏం చేయొచ్చు, 2y ప్లస్ 1 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ p ఆఫ్ y. p ఆఫ్ yకి ఇది ఒక మల్టిపుల్ అవుతుంది అని మీనింగ్, ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ p ఆఫ్ y. అంతే, అయిపోయింది, రాసేసాం, ఖతం. అన్నీ మనకు రిమైండర్ థీరం బేస్డే ఉంటాయి నాన్న, రిమైండర్ థీరం బేస్డే, నథింగ్ టు వరీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వాట్ ఎవర్ వీఆర్ సాల్వింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ అపాన్ రిమైండర్ థీరం ఇట్ సెల్ఫ్. రిమైండర్ థీరం బేస్డ్ మీదే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ చూడండి కావాలంటే, ఇఫ్ ద పాలినామియల్స్ డివైడెడ్ బై x మైనస్ 2 లీవ్ ద రిమైండర్ సేమ్ అంట. చూడండి మరి, సో ఫస్ట్
రెండు పాలినామియల్స్ ఉన్నాయి కదా, ఒకటి మనం పీ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ పాలినామియల్ నేను పీ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. సో ఏఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 13 వచ్చేసరికి పీ ఆఫ్ ఎక్స్. ఇంకొక పాలినామియల్ని క్యూ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను, దట్ ఈజ్ 2x క్యూబ్ మైనస్ 5x ప్లస్ ఏ. సో రెండిట్లోనూ రిమైండర్ సేమ్ అంట. రిమైండర్ సేమ్ ఎప్పుడు దేంతో డివైడ్ చేసినప్పుడు, g ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2తో డివైడ్ చేసినప్పుడు. అంటే సార్ ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుందనా, g ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0, అంటే ఎక్స్ ఈక్వల్ టు 2. సో యాజ్ గివెన్ రిమైండర్ సేమ్ ఉన్నాయి కాబట్టి, రిమైండర్ సేమ్ అన్నారు కాబట్టి మై డియర్ అమిగోస్, p ఆఫ్ 2 షుడ్ బి ఈక్వల్ టు q ఆఫ్ 2. దిస్ ఈజ్ గివెన్ టు అస్. ఇది మనకు క్లియర్గా ఇచ్చారు క్వశ్చన్లో. దిస్ వాజ్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్. కావాలంటే చూడండి, దే హ్యావ్ లీవ్ ద సేమ్ రిమైండర్ p ఆఫ్ 2 ఈక్వల్ టు q ఆఫ్ 2. సబ్స్టిట్యూట్ చేద్దాం p ఆఫ్ 2. సో p ఆఫ్ 2 వాల్యూ ఏమవుతుందన్న, a ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 13, దట్ షుడ్ బి ఈక్వల్ టు q ఆఫ్ 2. 2 ఇంటూ 2 క్యూబ్ మైనస్ 5 ఇంటూ 2 ప్లస్ ఏ. జాగ్రత్తగా చూడండి మరి, a ఇంటూ 2 క్యూబ్ అంటే ఎంత, 8a ప్లస్ 3 ఇంటూ 4 ఎంత, 12 మైనస్ 13, దట్ షుడ్ బి ఈక్వల్ టు, సో 2 ఇంటూ 8 ఎంత నా 16 మైనస్ 10 ప్లస్ ఏ. సో హౌ మచ్ ఇట్ ఈస్ సార్, 8a మైనస్ 1 షుడ్ బి ఈక్వల్ టు 6 ప్లస్ ఏ. సో మనం ఏం చేద్దాం, 8a ఉంది కదా, ఈ ఏని ఇటు సైడ్ తీసుకొచ్చేయండి. 8a మైనస్ ఏ ఈక్వల్ టు మైనస్ 1ని అటు సైడ్ తీసుకెళ్ళండి, 6 ప్లస్ 1. సో హౌ మచ్ వీఆర్ గెట్టింగ్, ఇక్కడ ఎంత వస్తుంది మనకి ఈ వాల్యూ చూడండి మరి ఇక్కడ. రైట్ నౌ హౌ మచ్ వీఆర్ గెట్టింగ్ మై డియర్ అమిగోస్, ఇక్కడ వాల్యూస్ ఎంత వస్తుంది మనకు, 8a మైనస్ ఏ, 7a ఈక్వల్ టు 6 ప్లస్ 1 7. a ఈజ్ ఈక్వల్ టు 7/7, దట్ ఇంప్లైస్ ద వాల్యూ ఆఫ్ a వీఆర్ గెట్టింగ్ ఇట్ యాజ్ 1. ఏ వాల్యూ ఎంత వచ్చిందన్న మనకు 1. చూసారా, సింపుల్ లాజిక్. మీలో ఇగో ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అన్న. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు మస్తు వస్తూనే ఉంటాయి ఎగ్జామ్లో. దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వర్ ఇంపార్టెంట్. లీవ్స్ ద సేమ్ రిమైండర్ క్వశ్చన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. లీవ్స్ ద సేమ్ రిమైండర్ క్వశ్చన్స్ అనేవి మనకు ఇంపార్టెంట్ అన్న. సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ అన్నీ చెక్ చేసుకోండి. సొల్యూషన్స్, నేను చేసింది మిస్టేక్ ఏమైనా ఉందా, లేదా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ ఏమైనా అటు ఇటు అవుతూ ఉంటే మనం ఉరుకుతూ ఉంటాం. స్పీడ్గా చెప్పేటప్పుడు ఇలా చూడండి, ఏమైనా మిస్టేక్స్ అయిపోతే కామెంట్స్లో పెట్టండి. మీరు హెజిటేషన్ అస్సలు పడకండి నాన్న, మొహమాటం అస్సలు పడొద్దు నా దగ్గర. మీరు డైరెక్ట్గా కామెంట్లో పెట్టండి, సార్ ఇక్కడ ఈ స్టెప్లో కొంచెం రాంగ్ చేశారంటే మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. ఓకేనా, చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రిమైండర్ వెన్ దిస్ పాలినామియల్ ఈజ్ డివైడ్ బై లీనియర్ పాలినామియల్స్. రిమైండర్ థీరం వాడుకుందాం మనం, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్, I will be using remainder theorem for all of these questions. So I have here p of x equal to x cube plus 3x square plus 3x plus 1. టోటల్ ఎన్ని ఉన్నాయి నాన్న, మొత్తం 5 క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఎన్ని చేస్తాను అంటే, ఇందులో నుంచి అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు సాల్వ్ అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ నాన్న. మీరు ఒక 3 చేయండి, నేను 2 చేస్తాను అబ్బా. 3 అంటే ఇక చూడండి, సెకండ్ వన్ 2, 3, 4 మీరు చేయండి. 2, 3, 4 హోంవర్క్ ఇక్కడ సైడ్కి రాస్తా ఉన్నాను. 2, 3, 4 ఈ 3 హోంవర్క్ మీకు. హోంవర్క్ కామెంట్ చేయండి అన్న సొల్యూషన్ని. కామెంట్ ద సొల్యూషన్. ఇప్పుడు చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, g ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అని మీనింగ్. సో మనకు తెలిసిందే కదా సార్, g ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకోండి, ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు -1 ఆయా. సో ఎక్స్ ఈక్వల్ టు -1 దగ్గర వాల్యూ ఎంత అవుతుంది చూడండి, p ఆఫ్ -1 వాల్యూ నాన్న. సో దిస్ విల్ బికమ్ -1 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -1 ప్లస్ 1. సో చూడండి, -1 హోల్ క్యూబ్ అంటే -1 ప్లస్ 3 -3 ప్లస్ 1. అరే సార్ వాల్యూ 0 ఆయా. p
p ఆఫ్ -1 ఈక్వల్ టు 0. ఫస్ట్ దానికి వాల్యూనేమో 0 వచ్చిందమ్మా చూడండి. చలో p ఆఫ్ -1 ఈక్వల్ టు 0. నౌ ఫిఫ్త్ వన్ చలో ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ వాట్ ఈస్ గివెన్ టు అస్? ఫిఫ్త్ వన్ ఏముంది? 5x ప్లస్ 5 ప్లస్ 2x. ఓకే, g ఆఫ్ x ఈక్వల్ టు 5 ప్లస్ 2x అంటే సార్ g ఆఫ్ x ఈక్వల్ టు 0. ఇట్ మీన్స్ 5 ప్లస్ 2x ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు -5, x ఈక్వల్ టు -5/2. ఇది రా బై x ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? -5/2. మరి మన యొక్క పాలినామియల్ p ఆఫ్ x ఎంతమ్మా? p ఆఫ్ x వాల్యూ ఒకసారి మళ్ళీ రాద్దాం. x³ ప్లస్ 3x² ప్లస్ 3x ప్లస్ 1 -5/2 అంట. సో చూడండి p ఆఫ్ -5/2 అంటే -5/2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -5/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 into -5/2 plus 1. So how much value we are going to get now? Let us simplify. Sir, -5 cube అంటే -125 divided by 8. ఇది మళ్ళీ ప్లస్ 3 into 25 divided by 4 minus 3 into 5 15/2 plus 1. సో ఎల్సిఎం ఎంతమ్మా? 8. ఎల్సిఎం ఎంత మొత్తానికి? 8 కదా. సో 8 ఎల్సిఎం తీసుకుంటే -125 ప్లస్ 50 ఇంటూ 3 150 ఎల్సిఎం పైన మైనస్ 4 15 4 60 ప్లస్ 8 డివైడెడ్ బై 8 ఎల్సిఎం 8. సో ఇదంతా మీరు ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటే చాలు. సింప్లిఫై ఇట్ అండ్ గెట్ ద సొల్యూషన్. -5/2 సింప్లిఫై చేసి వాల్యూ రాయండి అన్న. దీని తర్వాత సింప్లిఫై డైరెక్టే చేసేవచ్చు. ఎంత వస్తుంది ఇక్కడ? ఈ రెండింటికి డిఫరెన్స్ సార్ 25. ఇక్కడ డిఫరెన్స్ ఎంత నాన్న? -52. సో -52 అంటే -27 నాన్న. ఇక్కడ -27 డివైడెడ్ బై 8 ఇది మనకు మిగిలింది. ఓకేనా? -27 డివైడెడ్ బై 8 సింప్లిఫికేషన్ అయిపోయింది ఆల్రెడీ. సో క్యాలిక్యులేషన్ ఏం అవసరం లేదు ఇంకా మీకు. ఇది వాల్యూ నాన్న. దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు ఫైండ్ రిమైండర్స్. రిమైండర్స్ ఎంత? -27/8. ఇక్కడ రిమైండర్ ఎంత? 0. సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు ఫైండ్ ద సొల్యూషన్స్ ఫర్ ఎనీథింగ్. రిమైండర్స్ బై యూజింగ్ రిమైండర్ థీరం ఇదే విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. యూ హ్యావ్ టు యూజ్ ద రిమైండర్ థీరం ఓన్లీ. నెక్స్ట్ వన్, ఫైండ్ ద రిమైండర్ వెన్ x³ ఈజ్ డివైడెడ్ బై అంటే x మైనస్ p. చూడండి, g ఆఫ్ x ఈక్వల్ టు x మైనస్ p, g ఆఫ్ x ఈక్వల్ టు 0, x మైనస్ p ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు p. సో వాట్ ఈజ్ p ఆఫ్ x? చూడండి అమ్మా, p ఆఫ్ x ఎంత ఇచ్చారు మనకు? x³ మైనస్ px² ప్లస్ 6x మైనస్ p. సో p ఆఫ్ p వాల్యూ ఎంత? సరే x³ అంటే p³ మైనస్ p ఇంటూ p² ప్లస్ 6 ఇంటూ p మైనస్ p. చూడండి, p³ మైనస్ p³ ప్లస్ 6p మైనస్ p విల్ బి 5p. సో p³ మైనస్ p³ 0, 5p ఈజ్ యువర్ రిమైండర్ నాన్న. 5p వచ్చేసరికి మనకు రిమైండర్ వస్తుంది. సింపుల్ వన్. ఓకే, 5p రిమైండర్. చలో నెక్స్ట్ వన్, ఫైండ్ ద రిమైండర్ వెన్ 2x² minus 3x plus 5 is divided by 2x minus 3. Does it exactly divide polynomial? Exactly divide అవ్వాలి అంటే రిమైండర్ 0 రావాలి. మరి చెక్ చేద్దాం. చెక్ ఇట్. సో వాట్ ఈస్ గివెన్? g ఆఫ్ x ఈక్వల్ టు 2x minus 3 అన్న. 2x minus 3. సార్ g ఆఫ్ x ఈక్వల్ టు 0 కాబట్టి 2x minus 3 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 3/2 వచ్చింది. Now what is p of x here? Given
ఇచ్చింది చూడండి. p of x given as 2x square minus 3x plus 5. సో p of minus 3/2 నా సారీ ఇది ప్లస్ కదరా, p of plus 3/2, p of 3/2 చూడండి. సో 2 into 3/2 whole square minus 3 into 3/2 plus 5. సో how much we are getting here? జాగ్రత్తగా చూడండి సార్. ఇది 2 into 9/4 minus 9/2 plus 5. సో ఇది ఎంత వస్తుంది వాల్యూ సార్? 2 into 9 అంటే బై 2 ఉంది కాబట్టి ఇది సార్ 9/2 minus 9/2 plus 5. That implies what are we going to get? p of 3/2 is equal to 5 వచ్చింది వాల్యూ. చూడండి అమ్మా, p of 3/2 వాల్యూ వచ్చేసరికి ఎంత? 5. సో మరి ఇది వాట్ ఈస్ ద సిచ్యువేషన్? ఇక్కడ ఎగ్జాక్ట్లీ డివిడ్ అవుతుందా లేదా? అవ్వదు. సో ఇదే రాయాలి మనం ఇక్కడ. ఇది రాయడం అనేది ఇంపార్టెంట్. యాజ్ p of 3/2 is not equal to 0, okay, is not equal to 0, 2x minus 3 does not divide 2x square minus 3x plus 5 ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందా లేదా అని అడిగారు. అవ్వదు. ఎగ్జాక్ట్లీ డివైడ్ అయితే రిమైండర్ 0 వస్తుంది కదమ్మా. రిమైండర్ 0 రాలేదు సార్. దేర్ ఫోర్ ఇట్ విల్ నాట్ డివైడ్ దిస్ వన్ ఎగ్జాక్ట్లీ. అయ్యే సమస్య లేదు, అది మీనింగ్. నెక్స్ట్ వన్ కొంచెం పాజ్ చేద్దామా? పాజ్ చేయండి తెలుస్తుంది మీకు. పాజ్ చేసి ఇప్పుడు చేయండి క్వశ్చన్స్ విందాం. ఫైండ్ ద రిమైండర్ వెన్ ఏముంది మళ్ళీ సేమ్ టు సేమ్ నాన్న. g of x minus 2/3, g of x equal to 0, x minus 2/3 equal to 0, x equal to 2/3 రా. చూడండి x equal to 2/3 వచ్చింది. మరి దీన్నే మనం సాల్వ్ చేయాలి ఇప్పుడు. వాట్ ఈస్ గివెన్? p of x ఎంత? 9x cube minus 3x square plus x minus 5. So p of 2/3, 9 into 2/3 whole cube minus 3 into 2/3 whole square plus 2/3 minus 5 రా బై. జాగ్రత్తగా చెక్ చేసుకోండి సార్. ఇది 9 into 8/27 minus 3 into 4/9 plus 2/3 minus 5. సో ఇది ఏమవుతుంది చూడండి, 8/3 minus 4/3 plus 2/3 minus 5. సో టోటల్ ఎంతనా? 10 minus 4 6/3 సార్. ఇది పైన మొత్తం సేమ్ ఎల్సిఎం ఉంది కాబట్టి, సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి యూ కెన్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్. సో 8 minus 4 ఎంత? 4 plus 2 6 సార్. 6/3 minus 5. దట్ విల్ బి 2 minus 5 ఈక్వల్ టు -3. సో రిమైండర్ ఎంత వస్తుంది మనకు? p of 2/3 రిమైండర్ వచ్చేసరికి -3 వస్తుంది నన్ను. -3 ఈజ్ యువర్ రిమైండర్. వెన్ యూ డివైడ్ x మైనస్, చూడండి, వెన్ యూ డివైడ్ 9x cube minus 3x square plus x minus 5 by x minus 2/3, you are going to get the remainder as -2/3. నెక్స్ట్ వన్ చూడండి. సేమ్ రిమైండర్ ఉన్నాయన్నారు, ఇందాక చేసాం ఎగ్జాంపుల్లో. సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సేమ్ రిమైండర్ వెన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై x minus 2. సో లెట్ మనం ఏమనుకుందాం? p of x ఈక్వల్ టు 2x cube plus ax square plus 3x minus 5. Some q of x equal to x cube plus x square minus 4x plus a. And what is the value of g of x? జాగ్రత్తగా చూడండి. g of x వాల్యూ ఎంత? x minus 2. సో g of x equal to x minus 2 కదా సార్. అంటే g of x equal to 0 అనగా x minus 2 equal to 0. సో x equal to 2 సార్. సో x equal to 2 దగ్గర రిమైండర్ అనేది సేమ్ టు సేమ్ ఉంటుంది. అగైన్ p of 2 షుడ్ బి ఈక్వల్ టు q of 2. ఇది గివెన్.
ఆల్రెడీ మనకి ఇచ్చి పుడిచినారు ఇక్కడ సేమ్ రిమైండర్ అని. ఇట్ ఈస్ గివెన్ హియర్ సేమ్ రిమైండర్ దట్ ఇట్ ఈస్ గివెన్. సో నా జాగ్రత్తగా చూడండి, మరి దీన్ని సాల్వ్ చేద్దామా? ట్రై టు సాల్వ్. సో పీ ఆఫ్ 2 వాల్యూ ఎంతనా? 2 into 2 cube minus plus a into 2 square 3 into 2 minus 5, that will be equal to q of 2 ఎంత? 2 cube plus 2 square minus 4 into 2 plus a. ఓకే, జాగ్రత్తగా చెక్ చేయండి. సో హౌ మచ్ వాల్యూ సార్? 2 into 8 16 plus 4a plus 6 minus 5 8 plus 4 minus 8 plus a. సో 16 plus 6 ఎంత నాన్న? ఇది 6 minus 5 1. సో 16 plus 1 వచ్చేసరికి 17 plus 4a, దట్ షుడ్ బి ఈక్వల్ టు 8 minus 8 0. సో 4 plus a అయింది. సో ఈ వాల్యూస్ ఇటు చేయండి మనం. 4a minus a, దట్ విల్ బి ఈక్వల్ టు 4 minus 17. సో ఎంత వచ్చింది ఇది సార్? 3a కెన్ బి రిటర్న్ యాజ్ మైనస్ ఆఫ్ ఎంతమ్మా? 13. సో 3a ఈక్వల్ టు మైనస్ 13 అయితే వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ? వి గాట్, జాగ్రత్తగా చూడండి, 3a ఈక్వల్ టు మైనస్ 13 అయింది. సో ఏ వాల్యూ ఎంత? మైనస్ ఆఫ్ 13/3. వాల్యూ ఆఫ్ a ఈజ్ మైనస్ 13/3. ఇది ప్రాసెస్. సో ఈ స్టెప్ ఉంది చూసారా? దిస్ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఇక్కడ సేమ్ రిమైండర్ అని ఇచ్చారు కాబట్టి రెండింటికి మనం సేమ్ టు సేమ్ చేసుకున్నాం అంతే. రిమైండర్స్ సేమ్ కాబట్టి రెండు ఇలా మీరు సేమ్ టు సేమ్ చేయాలి, లేదు అంటే రాదు అమ్మా సొల్యూషన్స్. వెన్ యూ హ్యావ్ టు గెట్ ద సొల్యూషన్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. మళ్ళీ సేమ్ రిమైండర్ అన్నారు, x plus 2 అన్నమాట ఈసారి. సో g of x ఈక్వల్ టు x plus 2, g of x ఈక్వల్ టు 0 అంటే x plus 2 ఈక్వల్ టు 0. సార్ x ఈక్వల్ టు మైనస్ 2 వచ్చింది. వెరీ గుడ్, x ఈక్వల్ టు మైనస్ 2 వచ్చింది. నైస్. ఇప్పుడు చూడండి p ఆఫ్ x వాల్యూ ఎంత? p ఆఫ్ x ఈక్వల్ టు ఏమనుకుందాం మనం? x క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ 5. q ఆఫ్ x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ a. సో మనకేమి ఇచ్చినారు ఇప్పుడు ఇక్కడ? దీన్ని బట్టి మనకేమొచ్చింది? p ఆఫ్ మైనస్ 2 should be equal to q of minus 2. This should be equal. p of minus 2 వాల్యూ ఎంత? జాగ్రత్తగా చూడండి, ఇక్కడ రాస్తున్నాను. p of minus 2 అంటే సార్ minus 2 whole cube plus a into minus 2 whole square plus 5. This should be equal to minus 2 whole cube minus 2 into minus 2 whole square plus a. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి. మైనస్ 2 whole cube మైనస్ 2 whole cube క్యాన్సిల్ అవుతుంది. సార్ ఇది 4a plus 5. దిస్ షుడ్ బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 8 plus a. అంటే వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు? ఈ ప్లస్ ఏ అని ఇటు సైడ్ వచ్చేస్తే మైనస్ ఏ అవుతుంది. 4a మైనస్ a మైనస్ 5 మైనస్ 8 ఎంత నాన్న ఇది? 3a ఈజ్ ఈక్వల్ టు సార్ మళ్ళీ మైనస్ 13. So when I am getting 3a equal to minus 13, what will be my solution then? 3a equal to minus 13 ఉన్నది, a equal to minus of 13/3. ఓకే, అయిపోయింది సొల్యూషన్. ఓకేనా? అయిపోయింది సొల్యూషన్. సేమ్ ప్రాసెస్, ఎక్కడ ఏం లేదు, మనం చేంజెస్ ఏం చేయలేదు, బరాబర్ వచ్చేసింది. సింపుల్, కొట్టేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒకటే ఫ్లోలో వెళ్ళిపోండి అమ్మా, మీరు ఫ్లోలో వెళ్ళిపోండి, వచ్చేస్తాయి సొల్యూషన్స్. ఓకే, సో ఇది మీకు హోంవర్క్ నాన్న. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. లాంగ్ డివిజన్ మెథడ్తో ట్రై చేయండి. లాంగ్ డివిజన్ మెథడ్ మీద హోంవర్క్ ఇవ్వలేదు నేను మీకు, సో అందుకని చెప్పేసి హోంవర్క్ ఇస్తూ ఉన్నాను రెండు. దీస్ టూ ఆర్ యువర్ హోంవర్క్. సేమ్ ఇంకేమున్నది చూడండి. వెన్ ఏ పాలినామియల్ ఈజ్ డివైడెడ్ బై x minus 2 లీవ్స్ రిమైండర్ 2, x plus 2 డివైడ్స్ చేస్తేనేమో -2 అనమాట. సో చూడండి, p of x can be given as 2x cube plus 3x square plus ax plus b అంట. -2తో డివైడ్ చేస్తే జాగ్రత్తగా చూడండి, f of x తీసుకుంటున్నాను ఈసారి దాన్ని. సార్ f of x ఈక్వల్ టు x minus 2 అంటే x ఈక్వల్ టు 2 దగ్గర నాన్న డైరెక్ట్గా రాసాను. నెక్స్ట్
g of x ఈక్వల్ టు x ప్లస్ 2 అంటే x ఈక్వల్ టు -2 నాన్న. అయితే మనకేమి ఇచ్చారు, సో వెన్ -2తో డివైడ్ చేసినప్పుడు ఎంత, రిమైండర్ 2 అనమాట. అంటే ఇట్ ఈస్ గివెన్ దట్ p ఆఫ్ 2 ఈక్వల్ టు 2. నెక్స్ట్ -2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ -2 అంట. p ఆఫ్ -2 ఈక్వల్ టు -2 అని ఇచ్చినారు. సో మనం ఇప్పుడు a అండ్ b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ p ఆఫ్ 2 చూడండి. సో p ఆఫ్ 2 వాట్ ఈస్ గివెన్ హియర్, p ఆఫ్ 2 ఎంత నాన్న, 2 into 2 cube plus 3 into 2 square plus a into 2 plus b, that will be equal to 2 only. So 8 into 2, 16 plus 12 plus 2a plus b equal to 2. So we are getting that 2a plus b, it should be equal to 16 plus 12 ఎంత నాన్న, 28. 2 minus 28 అవుతుంది ఇది. అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, ఫస్ట్ ఐఎమ్ గెటింగ్ ఇట్ యాజ్ 2a plus b ఈక్వల్ టు -26. దిస్ ఈజ్ మై ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇది మన యొక్క ఈక్వేషన్ 1. కన్సిడర్ దిస్ యాజ్ యువర్ ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ వన్ చూడండి సార్, p ఆఫ్ -2, 2 into -2 whole cube plus 3 into -2 whole square plus a into -2 plus b, that should be equal to -2 అంట. p ఆఫ్ -2కి -2 అన్నారు. సో ఇదెంత సార్, -16 plus 12 minus 2a plus b, that will be equal to -2 అన్న. అంటే సార్ ఈ వాల్యూ ఎంత వచ్చింది, -16 అంటే సార్ ఇది -4 minus 2a plus b equal to 4 minus 2, that will be 2. సో సెకండ్ ఈక్వేషన్ ఎంత వచ్చింది నాకు, -2a plus b equal to 2 వచ్చింది. సో ఇది ఏమో మన యొక్క సెకండ్ ఈక్వేషన్ అన్న. దిస్ ఈజ్ గోయింగ్ టు బి మై సెకండ్ ఈక్వేషన్. సో దిస్ ఈజ్ మై ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేద్దాం. ఎలాగా సార్ చూడండి, వాట్ ఈస్ గివెన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, 2a plus b ఈక్వల్ టు -26 ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి -2a plus b ఈక్వల్ టు 2 అంట. ఇంకేమున్నదిరా బాయ్, రెండింటిని యాడ్ చేయండి. రెండింటిని యాడ్ చేద్దాం నన్ను, యాడింగ్ ప్లస్. సో 2a minus 2a 0, b plus b 2b, and this value will become -24. So b equal to -24 divided by 2, that implies b value వచ్చేసరికి -12. b వాల్యూ ఎంత వచ్చిందమ్మా, -12 వచ్చింది మనకు. మరి b వాల్యూ -12 వచ్చేసినప్పుడు వాట్ వీ కెన్ డూ, a వాల్యూ మనం చూడండి, ఈక్వేషన్ 1 ఏంటమ్మా మన దగ్గర ఉన్నది సార్, 2a plus b ఈక్వల్ టు -26. మరి సో 2a ప్లస్ b వాల్యూ ఎంత, -12 ఈక్వల్ టు -26. సో 2a ఈక్వల్ టు 26 ప్లస్ -26 ప్లస్ 12. సో 2a ఈక్వల్ టు హౌ మచ్ నానా, 14. -14. So a equal to -14 by 2. So that implies a equal to -7. a equal to ఎంత వచ్చింది మనకు, -7. సో 2 వాల్యూస్ వచ్చేసాయి. ఈక్వేషన్స్ ఇగో ఇది ఫామ్ చేసుకొని, రెండు ఈక్వేషన్స్ మనం ఇలా ఫామ్ చేసుకొని సాల్వ్ చేయాలి, అది ఇంపార్టెంట్ అన్న. సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్స్, సాల్వింగ్ ఈక్వేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఓకే తెలియనే లేదు టైం అసలుకి, అయిపోయింది క్లాస్ మరి. సో మై డియర్ అమిగోస్, ఇంతటితో మన యొక్క ఈరోజు క్లాస్ ముగుస్తుంది. క్లాస్ నోట్స్ కోసం జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. ఇందులో క్లాస్ నోట్స్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. మీరు కనుక బాగా నేర్చుకుని ఉంటారు. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్, మర్చిపోకుండా మీ యొక్క అమిగోస్తో, మీ టీమ్ అమిగోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా తొందరగా ఫటాఫట్ మన సెషన్ని లైక్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని లాగిపెట్టి కొట్టండి. నేను లైవ్ రాగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నా వీడియోస్ ఎలా పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మరి. సో సార్ అసలుకి ఈరోజు మనం ఈ క్లాస్లో వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్.
వాట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ టుడేస్ క్లాస్? జాగ్రత్తగా చూడండి. వాట్ ఈస్ ద సమ్మరీ సార్? వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్? పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. 2, zero of a polynomial. 3, polynomial division. 4, what we have discussed? Remainder theorem. Okay, these are the 4 things we have discussed in our class. So my dear amigos, that's it nana. ఇంతటితో మన యొక్క ఈరోజు క్లాస్ ముగుస్తూ ఉన్నది. That's it for this session my dear amigos. We'll see you again tomorrow. మళ్ళీ అంటే రేపు సండే కాబట్టి మీకు కొంచెం బ్రేక్, హాలిడే లాగా. మళ్ళీ మనం మండే కలుద్దాం. We'll see you again on Monday with one more and few more interesting sessions. Maybe Monday నేను లైవ్ రావచ్చేమో, ఎవరికి తెలుసు. I may come live. So stay tuned and connected to our channel and your favorite channel Vedantu Telugu 8, 9, 10. So my dear amigos, nenu mi master teacher Devilal Lavri and your favorite amigo signing off from Vedantu Telugu 8, 9, 10. If you have any doubts, do let me know in the comment section. So take care, bye bye, see you again soon.